సంగఛద్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. మనం డాక్టర్ శ్రీరామంలో అందమైన శ్లోకాల పేరు మీద చెప్పినటువంటి కొన్ని శ్లోకాల గురించి చెప్పుకోవటం మొదలుపెట్టాం. నేను ఒక శ్లోకం అనుకున్నాం. ఇవాళ చిత్రంగా అనుకోకుండా హనుమంతుడి మీద శ్లోకమే వచ్చింది. ఖడ్గం ఖట్వాంగశైల ద్రుమపరశు గదా పుస్తకం శంఖచక్రే పాశం పద్మం త్రిశూలం హలముసలిఘటాంటంక శక్త్యక్షమాలాహ దండం వా కుంతచర్మాచలిత కుశవరా పట్టిసం చాపబాణాన్ ఖేటం ముష్టిం ఫలం వా డమరుమభిభజే బిభ్రతం వాయుసూనం. 32 చేతుల స్వామిని అని అంటూ వివరించి చెప్పారు. చిత్రంగా అందులో 32 చేతుల్లో ఉన్న ఆయుధాలన్నింటి వివరాలు కూడా చాలా అద్భుతంగా దాన్ని డాక్టర్ చేసిన వ్యాఖ్యానం కూడా అక్కడ ఉంది. దీన్ని మనం అంటూ పెడతాం, అందరూ చూద్దరు. కానీ చాలా విశేషమైనటువంటి అందమైనటువంటి శ్లోకము, దానికి వ్యాఖ్యానం కూడా. అసలు అందులో దేవుళ్ళకి ఆయుధాలు ఎందుకు ఉంటాయి, ఇలాంటి విషయాలు కూడా డాక్టర్స్ అందులో స్పృశించారు. అటువంటి దివ్యమైన శ్లోకాన్ని మనం స్మరించుకున్నాం. ఈరోజు డాక్టర్ గారిని వారి ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. వరుసగా 2 రోజులు మనం రామాయణం చెప్పుకోవడం ఇది మొదటిసారి. ఓపికగా వచ్చిన పెద్దలందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 14, 2024 సంవత్సరం, గురువారం. మనం మళ్ళీ వాల్మీకి రామాయణంలో ప్రవేశిస్తాం. యుద్ధకాండలో ఉన్నాం. మర్చిపోయేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే నిన్ననే చెప్పుకున్నాం కాబట్టి. ముఖ్య అంగరక్షకులు 3 మిగిలారు రావణాసుడికి. వాళ్ళ 3 పంపించాడు. విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్శ్వుడు. వీళ్ళలో విరూపాక్షుణ్ణి, మహోదరుణ్ణి సుగ్రీవుడు సంహరిస్తే మహాపార్శ్వుడిని అంగదుడు సంహరించాడు. మొత్తానికి ఆ 3 అడ్డు కూడా తొలగిపోయింది. ఆ విషయం తెలిసినటువంటి రావణాసురుడు మిక్కిలి క్రోధంతో ఆ రామలక్ష్మణుల మీదకి తానే ఇంక యుద్ధానికి వెళ్ళక తప్పని పరిస్థితి అయిపోయింది. ఇంకెవరైనా పంపిద్దామని ఇంకెవరు మిగలలేదు. పేరున్న మగగాడు ఎవరు కూడా లంకానగరంలో మిగలలేదు. తాను పంపించి తీరారు. వెంటనే అనుకున్నాడు, రాముని చంపవలయును, రామలక్ష్మణుల వలన ఈ మహాపత్తుల పరంపరలు ఘటిల్లే, రాముడు చావవలయు ముందు లక్ష్మణుడు కూడా చావవలయు పిరుందా. ముందు రామచంద్రుణ్ణి, తర్వాత లక్ష్మణస్వామిని సంహరించేయాలి, ఇంకో మార్గం లేదు అని ఒక కృత నిశ్చయానికి వచ్చాడు. రాముండెవ్వడు
ఎవడు నౌరా వేల్పులా దైత్యులా ఏమీ దిక్కుల నేలునట్టి దొరలా ఏ వేలేండ్లైనై వేల ఏండ్లైన ఇన్ని సీమ ప్రౌఢి సరోజసూతిని తపశ్రీ చేత మెప్పించిరా తామెవ్వారుకో వంటి ముక్క దొర సంతానంబ ఆశ్చర్యమై. మంటి ముక్క దొర సంతానం అట. మంటి ముక్క అంటే అక్కడ ఒక చిన్న స్మాల్ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్, చిన్న భూమి. ఆ భూమిలో ఒక చిన్న భాగం, దానికి ఒక రాజు, దానికి ఒకడు కుమారుడు. అతగాడు ఇక్కడ దాకా వచ్చేసి ఏమైనా తపస్సులు చేసి బ్రహ్మగారిని ఏమైనా మెప్పించాడా? ఏమన్నా ఎప్పుడైనా అతను ఏమన్నా దొర, పోని దేవత, పోని దైత్యుడా? భయపడడానికి ఏముంది అతన్ని చూసి? మామూలు మానవుడు. మంటి ముక్క దొర సంతానం. చాలా ఆశ్చర్యం అతగాడు ఇంతవరకు రావడానికి. నాలాగే వేల ఏండ్లు తపస్సు చేసినటువంటి శక్తి అతనికి లేదు. మనం ఇద్దరికి అనుకున్నాం, తపస్సులు చేసిన వాడిని సంహరించడం అంత సులువైనటువంటి వ్యవహారం కాదు పరమాత్మ కూడా. ఎందుకంటే ఆ తపస్సులు వాడిని రక్షణ చేస్తూ ఉంటాయి. మానవావతారంలో తిరిగిన రామచంద్రమూర్తి రావణాసురుని సంహరించాలంటే రావణాసురుడి తపస్సు కన్నా రామచంద్రమూర్తి యొక్క తపస్సు ఎక్కువ అవ్వాలి, అప్పుడే సంహరించగలడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి రావణాసురుడి తపస్సు ఎక్కడ? 42 ఏళ్ళు కూడా నిండనటువంటి రామచంద్రుడి యొక్క తపస్సు ఎంత ఉంటుంది? మహా అయితే ఉండే అవకాశం లేదు. అది చూసినటువంటి ఈ తాపస మండలి అంతా కూడా రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చినటువంటి మార్గంలో ఉన్నటువంటి తాపస మండలి అందరూ కూడా వాళ్ళ తపస్సుల్ని రామచంద్రమూర్తికి ధారపోశారు. దాంతో రామచంద్రమూర్తి తపస్సు ఎక్కువ అవడం మొదలైంది. సరే, ఇతగాడి తపస్సు తాను చేసేటువంటి దుష్కృత్యాల వల్ల తగ్గడం కూడా జరుగుతూ ఉన్నది. అయినా రామచంద్రమూర్తి తపస్సు సరిపోలేదు. సీతమ్మ తల్లి 1 సంవత్సర కాలం పాటు కనీసం 10-11 నెలలు నేను ఏకాంతంలో ఉండి తపస్సు చేయాలి అని నిశ్చయించుకుంది. ఆ తపస్సుని రామచంద్రమూర్తికి ధారపోయాలి అనుకున్నది కాబోలు రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు అనేటువంటి విష ఒకటి కల్పించి ఏకాంతంలో ఆమె తపస్సు చేసింది. అది కూడా రామచంద్రుడికి ధారపోస్తుంది. అయినా సరిపోలేదు రాముల వారి తపస్సు, రావణాసురుని సంహరించేంత తపస్సు లేదు. అప్పుడు ఇక లాభం లేదని అగస్త్య మహర్షి దిగారు. తన పరిపూర్ణమైనటువంటి తపస్సునంతా కూడా ఆదిత్య హృదయ రూపంలో రామచంద్రమూర్తికి ధారపోశారు. అప్పుడు త్రాసు రామచంద్రమూర్తి వైపు ఒదిగింది. అంటే మహా తపస్సులు చేసినటువంటి వాడు అంత సులభంగా పరమాత్మ కూడా అతన్ని సంహరించలేడు, శిక్షించలేడు. కారణం వాడి యొక్క పుణ్యాలు, వాడు చేసినటువంటి తపస్సులు వాడిని కాపాడుతుంటాయి. లేకపోతే అంత ఐశ్వర్యం ఎలాంటి వచ్చింది అంత దుర్మార్గుడికి? తనకు ఉన్నటువంటి ఆయుర్దాయం కానీ, ఐశ్వర్యం కానీ తన తపస్సు ద్వారా తాను సంపాదించుకున్నవి. వాటిని గబుక్కుని కొట్టిపారడం అంత సులువైనటువంటి పని కాదు. వాడి ఆ కర్మ ఉన్నంతసేపు, ఆ సత్కర్మల ఫలం ఉన్నంతసేపు వాడు అనుభవించవలసిన సుఖములు అనుభవించవలసింది, జీవించవలసిన అన్నాడు జీవించవలసింది. ఆ తర్వాతే అతడికి పాపాలు పెరిగినప్పుడు, పుణ్యాలు తరిగిపోయినప్పుడు మాత్రమే అతడిని సంహరించడం కుదురుతుంది. నిన్న మొన్న వీరు నా కన్నులెదుట పుట్టినారు, నిన్న మొన్న నా కళ్ళెదురుగుండా పుట్టారు వీళ్ళు. నిన్న మొన్న వీరు నా కన్నులెదుట పుట్టినారు, ఇంత లోపల పొడుచుకొంచు వచ్చినాడెట్లుగా, గుడ్డు వచ్చి పిల్ల వెక్కిరించిన ఎట్లయిన విధముతో గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లుగా ఉంది. ఇంత చిన్న పిల్లలు నాతో పోల్చినట్లయితే వాళ్ళు వచ్చి నా మీద యుద్ధం చేయడం ఏమిటి? ఇంత ఇంత కష్టాన్ని నాకు కలిగించడం ఏమిటి? గాలితో పుట్టుచుండును గాలితోడ చచ్చు ఈగల దోమల ఛాయ పట్టు మంచు 100 ఏండ్లు బ్రతుకని ఎట్టి మనుజులు ఒక మహావృక్షం బలె ఊగుచుండ్రు. రామ వృక్షం రణి హన్మి అన్నాడు కదా, ఆ వృక్షం పట్టుకున్నారు విశ్వనాథరావు. ఈగలు దోమల్లాగా ఇట్టిట్టే పోతూ ఉంటారు 100 ఏళ్ళకి ఒకసారి. అంతకన్నా ఆయుర్దాయం లేదు మానవుడికి. శతమానం భవతి, మహాబతికితే 100 ఏళ్ళు. వాళ్ళు ఈ 100 ఏళ్లలో ఒక పెద్ద మహావృక్షంలా అయిపోయి
తాముకేదో పరాక్రమ శక్తి ఉందని అనుకుంటూ ఉంటారు. ఇంతలో తుంచుకొని పోవు నీతడొక్క గట్టి జిగుని వల చెట్టు కట్టినాడు, వీని చెట్టుతనంబును పెళ్ళగింతూ, వీని చెట్టతనంబును విద్ధపరుతూ. ఇతడి యొక్క దుర్మార్గాన్ని అణుస్తాను, ఇతని యొక్క కాఠిన్యాన్ని అణుస్తాను, ఇతని యొక్క వృక్ష లక్షణాన్ని కూడా నేను తుంచివేస్తాను. పోనీ ఏమేమి మామూలు వృక్షమా రాముడు అంటే? మళ్ళీ తనకే అనుమానం. ఇది నారాయణ మూలమౌ తరువు. అది రామచంద్రుడు యొక్క లక్షణం పట్టుకున్నాడు చివరికి రావణాసు. ఇది నారాయణ మూలమౌ తరువు, నాయి రాముడన్ బోధ ఒప్పిదమై లక్ష్మణుడన్న పంగయు, మహాభీష్మంబులో చాకలై ముది వగ్గై చను జాంబవంతుడు, మరుత్పుత్రుండు సుగ్రీవుడొంగదమైంద విరుదుర్గవాక్షక వయుల్గా వందలో వానరు. ఎంత విస్తరించిపోయిందంటే ఈ రామవృక్షం. ఈ సమస్తమైనటువంటి వానరులు ఒక్కొక్క శాఖగా ఉన్నారు. మైందుడు, దురుదుడు, అంగదుడు, సుగ్రీవుడు, హనుమత్స్వామి, జాంబవంతుడు. మామూలు జాంబవంతుడు కాదట, ముది వగ్గై చను జాంబవంతుడు, పడ్డు ముసలి అయినటువంటి జాంబవంతుడు. ఏనాటి జాంబవంతుడు? ఆ జాంబవంతుడు అంతకు ముందు యుగంలో బలిచక్రవర్తిని త్రివిక్రముడు అణిచివేసినప్పుడు ఆ పాదం చుట్టూ ప్రదక్షిణ చేసి విష్ణువు గెలిచాడహో అని ముల్లోకాలు తిరిగి చాటించినటువంటి వాడు జాంబవంతుడు. ఆనాటి జాంబవంతుడు ఎంత ముసలివాడు. వీళ్ళందరూ ఆయనకి శాఖలు. ఇది ఈ కొమ్మలు సాగకున్న మునుపే దీని భేదింపగా మది ఊహించితి. ఇంతింత పాతుకుపోయి ఇంతింత శాఖలతో విస్తరించగే లోపునే ఈ వృక్షాన్ని నేను ఆపేద్దాం, కత్తిరించేద్దాం అనేటువంటి ప్రయత్నం చేశాను. జానకీ హరణ మన్మందున్ ప్రయోగించి. ఆ కొన్ని మొక్కలు పోవడానికి కొన్ని రకాల మందులు ఉంటాయి. ఈ కలుపు మొక్కలు అవి పోవడానికి ముఖ్యంగా అమ్ముతూ ఉంటారు బజార్లో. టోరా 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 అనేటువంటి ఒక మందు, అలాంటి రకరకాల మందులు ఉంటాయి. ఒక మందు వేశాను ఈ చెట్టు పోతుందేమో అని. ఏమిటా మందు? జానకి హరణం మన్మందున్ ప్రయోగించి, మొండిది ఈ చెట్టును కొమ్మలన్ విరిసి నిండెన్ పూలతో పండ్లతో, జదలున్ సాగరమావరించినది ఆశా సంతతిన్ గృమ్ముచు. అన్ని దిక్కులకి వ్యాపించిపోయింది, భూమంతా వ్యాపించిపోయింది, సాగరం అంతా వ్యాపించిపోయింది. అంత పెద్ద వృక్షం అయిపోయింది ఇది. అస్మద్బాహు విలంబి చాపగళితో జద్మానవతిచ్చటన్, భస్మీభూతము చేతు ఈదృశ మనోభావంబు దర్పంబును విస్మేరాహవమైన, ఈదృశ ధనుర్వృత్తంబు నృత్తంబుగా అస్మద్బాహు పరాక్రమేందిరకు దివ్య దిగ్య సోమూర్తికి. నా బాహు పరాక్రమంతో చూపించి నేను దానికి చేయవలసినటువంటి కార్యక్రమం చేస్తాను. ఖండింపందొరకొన్న గొడ్డలుల మొక్కల్ పుచ్చుని కొమ్మలన్ మండింతు. గొడ్డలతోటి నరికేస్తాను దీనికున్న శాఖలన్నింటినీ. మండింతున్ బహుశస్త్రవగ్ని దివిలో మంటల్ ద్విధాభూత మార్తాండ జ్వాలలు కాగా. నా బాణముల నుంచి వచ్చేటువంటి వహ్నితోటి, అగ్నితోటి మంటల్లోనే దీన్ని కాల్చేస్తాను. బొగ్గులకు నేను రాకుండా. చెట్టు కాలిస్తే బొగ్గులు వస్తాయి. ఇప్పుడు నేను ఎంత ఎక్కువ వేడితో దీన్ని కాల్చేస్తానంటే మొత్తం అంతా కూడా బూడిదైపోయి కనీసం వాడుకోవడానికి తర్వాత బొగ్గులు కూడా మిగలకుండా ఉండే అంత దారుణంగా నేను ఈ రామవృక్షాన్ని నశింపజేస్తాను. బొగ్గులకు రాకుండా నన్నీ మహాఖండ క్రోధ మహాగ్ని మండలము కాగా తీర్చె వీడదిరా సారథి. సారథిని పిలుస్తున్నాడు. నేను నా రథముతోనున్నాను, నీతోడ దైతేయంబైన సమస్త శూరక ధరిత్రిన్ శిష్టమై ఇంక పోనీ. ఆ రాముని గుండెకెట్ట ఎదురై ఏ రీతిగా పోవునాయి అమ్ముల్
మరి అంత సూటిగా మహాహిక్రూర వేగంబునన్. ఓ సారథి, నువ్వు ఎంత వేగంగా వెళ్ళాలంటే, ఎంత తిన్నగా వెళ్ళాలంటే, ఎంత సమయం వృధా చేయకుండా వెళ్ళాలంటే, నా ధనుస్సు నుంచి బయటపడినటువంటి బాణం ఏ రకంగా మిక్కిలి తిన్నగా వెళుతుందో, అజిహ్మగంలా వెళుతుందో, అలాగ నువ్వు వెళ్ళాలి రామచంద్రుడి దగ్గరికి. పోయి సారథి మొందిగీశ్వరుల నేనొత్తన్ సురగ్రామముల్పై యుగ్యంబుల మింటదోలితి మహాప్రౌఢిన్ ప్రతోదింపు మాతోయం గొప్పగా రాము రొమ్ము పగిలింతున్ నేను తోడన్ సుమిత్రాయోషాసుతుడన్న యాతని ఎడందన్ రక్కలింతున్ మరిన్. ప్రగల్భాలు పలికేస్తున్నాడు సారథితోటి. నువ్వు ఇదివరకు నన్ను దేవాసుర సంగ్రామాల్లోకి అనేక సార్లు తీసుకెళ్ళావు. నేను దేవతల మీద యుద్ధాలకి నువ్వు నన్ను ఎన్నోసార్లు తీసుకెళ్ళావు నన్ను. ఓ సారథి, ఇప్పుడు నువ్వు రాముడి మీదకి తీసుకెళ్ళాలి. రాముడి యొక్క వక్షస్థలాన్ని, సుగ్రీవుడి యొక్క లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలాన్ని, ఆ సుమిత్ర యోషాసుతుడైనటువంటి లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలాన్ని నేను భేదిస్తాను అని చెప్పి, సారించంజితిజాధినాథుడు ధనుర్జావల్లి దిక్కుంభికర్ణారూఢం బగుమింటి శబ్దగుణముగ్రంబై ప్రమాణాతిగంబై రంహ పరిస్పర సర్పణంబుగ విసీజత్వంబు సంధించుచున్ పారావారములో నివారుణ పరిస్పందంబు కుంభింపగన్. తన జావల్లి మీటాడు రామచంద్రమూర్తిని ఎదుర్కోవడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. సముద్రం ఉప్పొంగి పొంగుతూ ఉన్నది. అలాగా రామచంద్రునికి యుద్ధానికి బయలుదేరాడు రావణాసురుడు. మనకు కావాల్సింది కూడా అదే, రామరావణ సంగ్రామమే మనకు కావాల్సింది కూడా. మొత్తానికి రామవృక్షం రణే హన్మీ సీతా పుష్పఫలప్రదం. మళ్ళీ వాల్మీకంలోకి వచ్చేయాలి. నిన్న ఎక్కడ ఆపామో అక్కడ. రామవృక్షం రణే హన్మీ సీతా పుష్పఫలప్రదం ప్రశాఖాయస్య సుగ్రీవో జాంబవాన్ కుముదో నలః ద్వివిధశ్చ మైందశ్చ అంగదో గంధమాదనః హనుమాంశ్చ సుషేణశ్చ సర్వే చ హరియూథపాః అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. స దిశో దశ ఘోషేణ రథస్యాతిరథో మహాన్ నాదయన్ ప్రియయౌ తూర్ణం రాఘవం చాభ్యభావత. మొత్తానికి అతిరథుడైనటువంటి రావణుడు ఆ రథము యొక్క ఆ చక్రముల యొక్క తిరగడం వల్ల వస్తున్నటువంటి శబ్దం చేత, రథఘోష చేత 10 దిక్కులు నిండిపోయేటువంటి ధ్వని వస్తూ ఉండగా, ప్రియయౌ తూర్ణం, రామచంద్రమూర్తికి అభిముఖంగా ప్రియయౌ వెళ్ళాడు రావణాసుడు. పూరితాతేన శబ్దేన సనదీ గిరికాననా సంచచాల మహీ సర్వా త్రస్తసింహ మృగద్విజాః. ఎంత అతను చేస్తున్నటువంటి ధ్వని ఎలా ఉన్నది అంటే, ఆ శబ్దంతో సమస్తమైనటువంటి మేదిని కూడా నిండిపోయిందట. సనదీ గిరికాననా మహీ సర్వా సంచచాల. సమస్తమైనటువంటి నదులతోటి, పర్వతములతోటి, కాననములతోటి ఉన్నటువంటి సమస్తమైనటువంటి భూమి కూడా నిండిపోయింది. ఆ శబ్దం సంచచాల, కదిలిపోయిందట భూమి, భూకంపం వస్తుందా అన్నట్లుగా అయిపోయింది. త్రస్తసింహ మృగద్విజాః, సమస్తమైనటువంటి మృగములు అవన్నీ కూడా భయపడిపోతూ ఉన్నాయి. ఏం జరగబోతుంది అన్నట్లుగా ఉన్నాయి అవి. దానికి అంత శబ్దాన్ని చేస్తూ వస్తూ ఉన్నాడు. తామసం సుమహాఘోరం చకార అస్త్రం సుదారుణం నిర్దదాహ కపీన్ సర్వాన్ తే ప్రపేతు సమంతతః. దాంట్లో రామచంద్రమూర్తి గారు రావడం అంత సులువైన వ్యవహారం కాదు. 300 మంది వానరులు ఉంటారు. వాళ్ళందరూ చాలా కోలాహలంగా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి వ్యవహారం, దానవుడితో జరుగుతున్నటువంటి యుద్ధం. ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి, క్రూరమైనటువంటి అస్త్రం సుదారుణం ఘోరం మహాఘోరం సుమహాఘోరం, సుమహాఘోరమైనటువంటి సుదారుణమైనటువంటి తామసం అస్త్రం, తామసాస్త్రం అనేటువంటి ఒక అస్త్రాన్ని తీశారు. అంటే చీకటి అస్త్రం. అది వేయగానే మొత్తం అంతా చీకట్లు కమ్మేస్తాయి, ఇంకేం కనపడదు.
అటువంటి తామశాస్త్రాన్ని తీసి ఆ, నిర్దదాహ కపీన్ సర్వాన్, ఈ వానరసేన అందరినీ కూడా అంటించేస్తున్నాడు, మండించి వేస్తున్నాడు, కాల్చి వేస్తున్నాడు ఆ తామశాస్త్రంతో. సర్వే తే ప్రపేతు సమంతత, చల్లా చెదరై వానరుల శరీరాలు చిందరవిందరై పడిపోతూ ఉన్నాయి, వారి యొక్క దేహాలన్నీ కూడా. ఉత్పపాతరజో భూమౌ తైః భగ్నైః సంప్రధావితైః నహి తత్సహితుం శేకుః బ్రహ్మణా నిర్మితం స్వయం. మొత్తానికి భగ్నైః పడిపోయిన వారు, సంప్రధావితైః పారిపోతూ ఉన్నవారు, తైః ఆ వానరుల చేత, భూమౌ రజః ఉత్పపాత, దుమ్ము పైకి లేచిపోయింది, ఆకాశమంతా కూడా రజస్సు కప్పేసింది. బ్రహ్మణా స్వయం నిర్మితం తత్ సహితుం న శేకుః, బ్రహ్మగారి చేత నిర్మించబడినటువంటి ఆ తామశాస్త్రాన్ని సహించడానికి, ఓర్చుకోవడానికి, దాని ఎదురు నిలబడడానికి వానరులు ఎవ్వరికీ కూడా సామర్థ్యం లేకపోయింది. వారందరూ కూడా నేల పడిపోతూ ఉన్నారు. తాని అనీకాని అనేకాని రావణశ్చ శరోత్తమైః దృష్ట్వా భగ్నాని శతసో రాఘవః పర్యవస్థితః. తాని అనీకాని అనేకాని రావణస్య శరోత్తమైః, అనేకమైనటువంటి ఆ వానర సేనా సైన్యమంతా కూడా రావణాసురుని యొక్క మిక్కిలి ప్రౌఢమైనటువంటి ఉత్తమమైనటువంటి బాణముల చేత భగ్నాని అన్ని కూడా భగ్నం చేయబడుతూ ఉన్నాయి, సంహరించబడుతూ ఉన్నాయి. శతశః భగ్నాని, వందల కొద్దీ ప్రదేశాల్లో వేల కొద్దీ, వందల కొద్దీ, లక్షల కొద్దీ వానరులందరూ కూడా మరణిస్తూ ఉన్నారు ఆ తామశాస్త్ర ప్రయోగం చేత. రాఘవః దృష్ట్వా పర్యవస్థితః, రామచంద్రమూర్తి అది చూశారు, తన ధనుస్సును చేతిలో పట్టుకుని ధైర్యంగా దానికి ఎదురుగుండా నిలబడ్డారు ఆ తామశాస్త్రాన్ని. తతో రాక్షస శార్దూలో విద్రావ్య హరివాహిని సదదర్శ తతో రామం తిష్టంతం అపరాజితం. అపరాజితం, అపరాజిత శబ్దం విష్ణుమూర్తి అని అర్థం. వైకుంఠానికి కూడా అపరాజితం అని పేరు, అయోధ్య అని పేరు కూడా ఉంది వైకుంఠానికి. అంటే ఎవరు యుద్ధం చేసి గెలవలేరు దాన్ని. ఓడిపోవడం అనేది వైకుంఠానికి చరిత్రలో లేదు ఎప్పుడు. ఓడిపోవడం అనేది వికుంఠుని చేతిలో కూడా ఎప్పుడూ జరగలేదు, అతనికి కూడా ఎప్పుడు జరగలేదు. అటువంటి అపరాజితుడైనటువంటి తిష్టంతం, ధనుస్సు పట్టుకుని కదలకుండా ఎదురుగా నిలబడినటువంటి రాక్షస శార్దూలః దదర్శ, రాక్షస సింహమైనటువంటి, రాక్షస వ్యాఘ్రమైనటువంటి, రాక్షస శ్రేష్ఠుడైనటువంటి ఆ రావణాసుడు ఎదురుగుండా చూశాడు. నిలబడి ఉన్నారు రామచంద్రమూర్తి, తన ధనుసును చేతిలో పట్టుకుని నిశ్చలంగా ఉన్నారు, ఏమాత్రము తొట్టుపాటు పడటం లేదు. విద్రావ్య హరివాహిని, సమస్తమైనటువంటి వానర సేన చెల్లాచెదరుగా అయిపోతోంది, పడిపోతోంది, మరణిస్తోంది, కానీ ఏమీ కదలకుండా నిశ్చలంగా నిలబడి ఉన్నారు రామచంద్రమూర్తి అక్కడ. లక్ష్మణేన సహ భ్రాత్రా విష్ణునా వాసవం యథా ఆదిఖింతమివాకాశం అవస్థభ్య మహద్ధను. పక్కనే లక్ష్మణస్వామి ఉన్నారు. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఉంటే ఇంక అయిపోయింది, జయించే ప్రసక్తే లేదు. లక్ష్మణేన సహ భ్రాత్రా, తన సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి ప్రక్కన ఉండగా, విష్ణునా వాసవం యథా, దేవేంద్రుడు పక్కన ఉన్నటువంటి విష్ణుమూర్తిలా ఉన్నారు. విష్ణుమూర్తికి దేవేంద్రుడు పక్కన ఉండడానికి రామలక్ష్మణుడికి పోలిక ఏమిటాయా అంటే, దేవేంద్రుడు విష్ణుమూర్తి యొక్క, లేదా ఆయన విష్ణు యొక్క సోదరుడు అని ఒక చెప్తారు. అంటే ఆయన విష్ణుమూర్తి ముందు ఇంద్రుడు పుట్టాడు, తర్వాత ఉపేంద్రుడిగా స్వామి అవతరించారు. అదితి అనేటువంటి ఆవిడ, అతడే వామనుడిగా, తర్వాత త్రివిక్రముడిగా అయింది. మొత్తానికి ఆ ఉపేంద్రుడు, ఇంద్రుడు ఉపేంద్రుడు పక్క పక్కన ఉంటే ఎలా ఉందో అటువంటి పోలిక చెప్తూ ఉన్నారు మహర్షి. విష్ణునా వాసవం యథా, వాసవుడు విష్ణువు పక్క పక్కన ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారట రామలక్ష్మణుడు.
ఈ పోలికలు చిన్న తేడా ఏమిటంటే పెద్దవాడు వాసవుడు, చిన్నవాడు విష్ణువు లేదా ఉపేంద్రుడు. కానీ ఇక్కడ రాముల వారి పెద్దవారు విష్ణువుతో పోలిక చెప్తే రాముల వారికే చెప్పాలి. వాసవుడితో పోలిక లక్ష్మణ స్వామితో చెప్పాలి. మొత్తానికి విష్ణువు వాసవు కలిసి ఉన్నట్టుగా ఉన్నారు. పెద్ద చిన్నలు ఎలా అయితే రామలక్ష్మణుడు ఇద్దరు కూడా. ఆలిఖింతమివాకాశం అవష్టభ్య మహద్ధను పద్మపత్ర విశాలాక్షం దీర్ఘబాహుం అరిందమం. రాక్షస శార్దూలుడైనటువంటి ఆ రావణాసురుడు సమస్త వానర సైన్యాన్ని కూడా తరిమి తరిమి పారద్రోలి విష్ణువుతో కూడి ఉన్నటువంటి దేవేంద్రుడిలా కనపడుతూ ఉన్నటువంటి లక్ష్మణస్వామి పక్కన ఉండి నిలబడినటువంటి రామచంద్రుడిని చూశాడు. నిరతిష్టంతం, నిలబడి ఉన్నారు. అపరాజితం, ఎప్పుడు ఓడింపబడేటువంటి అవకాశం లేనటువంటి వారు. ఆకాశం ఆదికంతం, ఆకాశమంతా ఎత్తుగా ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నారు. ఆకాశంతో రాపిడి చేస్తున్నారా అన్నట్లుగా పరమాద్భుతమైనటువంటి గోచరం అయింది. రావణాసుడికి రామచంద్రమూర్తి యొక్క దర్శనం అవుతూ ఉన్నది. రాముడు చూడగానే ఎవరికైనా ముందు కనపడేటువంటిది హనుమస్వామికి ఏం కనపడాయో అదే కనపడతాయి అందరికి. రామ కమలపత్రాక్ష రామో రాజీవలోచన, దశరథ మహారాజుకి అవే కనపడతాయి. కాబట్టి పద్మపత్రాక్షం, పద్మపు రేకుల వలె విశాలమైనటువంటి నేత్రములైనటువంటి రామచంద్రమూర్తి స్థిరంగా నిలబడి ఉన్నారు. ధనుసు చేతిలో పట్టుకుని నిలబడి ఉన్నారు. అలా నిలబడి ఉన్నటువంటి రామచంద్రుని చూశారు. దీర్ఘబాహుం, సుదీర్ఘమైనటువంటి బాహువులు ఉన్నాయి. అటువంటి దీర్ఘమైనటువంటి బాహువులు ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూశాడు రాక్షస శ్రేష్ఠుడైనటువంటి రావణాసురుడు. ఎలా చూశాడు, ఎలా కనిపించారు ఆయనకి? ఈ మాట చాలు. ముందుగా మహర్షి ఏం చెప్పారు? తిష్టంతం అపరాజితం అయినటువంటి రాముడిని చూశారట. అంటే ఏమిటి? పరమ శౌర్యంతో పరాక్రమంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి కనిపించారు. తర్వాత ఎలా కనిపించారు? మిక్కిలి తేజస్సుతోటి ఆకాశమంతా నిండిపోయినటువంటి విష్ణుమూర్తిలా కనిపించారు. ఆకాశాన్ని రాపిడి చేస్తున్నటువంటి వాళ్ళే కనిపించారు. తర్వాత ఎలా కనిపించారు? మహాసౌందర్యమూర్తిలే కనిపించారు. పద్మపత్ర విశాలాక్షం. లేకపోతే యుద్ధంలో వర్ణించేటప్పుడు పరాక్రమాన్ని బాహువుల్ని వర్ణించాలి కానీ కళ్ళు పెద్దగా ఉన్నాయి, అందంగా ఉన్నాయంటే ఉపయోగం ఏముంది? కానీ అది చూడకుండా ఉండలేకపోతూ ఉన్నాడు రావణాసురుడు. పద్మపత్ర విశాలాక్షం. ఇంకా ఎవరితో యుద్ధం చేయాలో అతగాడి పరాక్రమం తక్కువేం కాదు. దీర్ఘబాహుం అరిందమం, శత్రు సంహారకుడైనటువంటి సుదీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి రావణాసురుని చూశాడు. రావణాసురుడు చూశాడు రామచంద్రమూర్తిని. ఈ మాత్రం అందిస్తే అందుకుపోతారు మహాకవులందరూ కూడా. విశ్వనాథ వారి లాంటి వారు అయితే ఇంకా చెప్పవలసిన సందర్భం. ఇక్కడ రామరావణ సంగ్రామం భీకరంగా జరగబోతోంది. రామచంద్రుడు మూలబలాన్ని మొత్తం అంతా విజృంభించి సంహరించేశాక కంగారు పడ్డాడు. మొత్తానికి తన దగ్గర ఉన్న వాళ్ళని పంపించాడు, మిగిలిన వాళ్ళని. పరాక్రమం గురించి ఇంతవరకు విన్నాడు రావణాసురుడు, కానీ ఎప్పుడు చూడలేదు అంత దగ్గర నుంచి. ఇప్పుడు తన వారందరూ పోయారు. అందరి మీద ఎవరెవరి మీద ఆశలు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా నిహతమైపోయారు. సరే, ఒక రామచంద్రమూర్తి దగ్గరికి నేనే వెళ్ళాలి అని వచ్చేసారు. వచ్చేగానే రామచంద్రమూర్తి కనిపించారు. ఎలా కనిపించారు అతగాడి కంటికి అనేటువంటిది 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 పద్యాలు రాస్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు. పరమాద్భుతమైనటువంటి పద్యాలు కాబట్టి మనం ఈ సందర్భంలో చెప్పుకోవాలి. రావణాసుడికి రామచంద్రమూర్తి ఎలా కనిపించాడు, అది ఆయన రాసినటువంటి పద్యాలు. రామచంద్రునిగాంచె రావణుడు, ఇది అన్ని పద్యాలకి ఉన్నటువంటి మకుటం. చివరి పాదం ఇలా ఉంటుంది, రామచంద్రునిగాంచె రావణుడు. పై పాదాల్లో ఏం చెప్తారు ఆయన? ఎటువంటి రామచంద్రుడిని వాడు చూశాడు చెప్తారు పై పాదాలు. ముందు మొదటి పద్యంలో ఆయన రామచంద్రుడి యొక్క దేహ సౌందర్యం చెప్తారు. ఆయన కళ్ళబడింది ఫస్ట్ అదే, మొట్టమొదటి వాడు చూసింది. నఖశిఖ పర్యంతము ఆయన యొక్క రూపం ఎలా ఉందో చెప్తారు. రెండో పద్యంలో స్వామి పరాక్రమాన్ని వాడు ఎలా భావన చేశాడో చెప్తారు. మహర్షి ఇచ్చిందే ఇదంతా. ఆ మాత్రం ఇస్తే అలుగుపోతారు మహాకవులు. మూడో పద్యంలో రాముల వారంతా వరకు చేసిన లీలలన్నీ తలుచుకున్నాడు. నాలుగో పద్యంలో రామచంద్రుడి కరుణని, ఇత స్వభావ లక్షణాలని ఆలోచించాడు. ఇంకా తర్వాత ఏమిటి, వీడి కాళ్ళ మీద పడిపోవడమే తర్వాయి. అప్పుడు మళ్ళీ మాయ కమ్మేసింది.
మళ్ళీ ఆఖరి పద్యం వచ్చేటప్పటికి ఎందుకు పనికిరాని జటలు కట్టినటువంటి ఏమి చేతకాని మానవ మాతృడా వీడు అనేటువంటి ఆలోచన వచ్చేసింది. అది కొనసాగి ఉంటే ఆయన కాళ్ళ మీద పడిపోయేవాడే విషయం ఉంటే. ఈ పద్యాలు మనం చెప్పుకోకుండా వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి వాల్మీకం కాకపోయినా ప్రజలు ప్రజలు ఎవరు ఏమో అనుకోరనుకుని నేను రావణాసురుడు చూసినటువంటి రాముడు ఎలా ఉన్నాడని విశ్వనాథ్ వారు వర్ణించారో మనం చూసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. శ్రావణాంభోధర ఛాయా మనోజ్ఞాసిత స్వాదునీల సుందర శరీరు సంవ్యాపి ప్రాతస్తుషారాపనయన భాస్వర వారిజాత విశాల నయను మధుర ప్రాతకాల మహీరుహాధాశ్చ్యుత పున్నాగకసనాళ పుష్పనాసు పరిచితారగ్వధావనిజాత కిసలయోపరి సాంధ్యరాగ సంవ్యానయుగళు బాలవల్మీక వర జటాభర కిరీటు నవకుటజ కొరకాగ్ర కాంత్యాభ సహజ సూక్ష్మ మృదు మందహాసభాసుర కపోలు రామచంద్రునిగాంచెను రావణు. శ్రావణ మేఘంలో ఉన్నట్ట. శ్రావణ మేఘం శరణ్ మేఘంలో ఉండదు. శరణ్ మేఘం తెల్లగా ఉంటుంది, దానిలో నీరు ఉండదు, బాగా ఎత్తులు ఎగురుతూ వెళ్ళిపోతుంది. దానివల్ల మనకేం ఉపయోగం లేదు. శరత్కాల మేఘం. శ్రావణ మేఘం బాగా కిందకు ఉంటుంది, బాగా నీరు కలిగి నల్లగా ఉంటుంది, మనకి దగ్గరగా అందేలాగా వెళుతూ ఉంటుంది. అది శ్రావణ మేఘం యొక్క గొప్పదనం. అటువంటి శ్రావణ మేఘం ఛాయలో ఉన్నారు. అటువంటి మనోజ్ఞమైనటువంటి ఆ సీత నల్లనైనటువంటి ఇంపైనటువంటి మధురమైనటువంటి నీల సుందర దేహం కలిగి ఉన్నారు. అంటే మనకి బాగా అందే అంత ఎత్తులో ఎగురుతూ ఉన్నటువంటి శ్రావణ మేఘం. కరుణ వృష్టి కురవడానికి సిద్ధంగా ఉన్న రామచంద్రమూర్తి. నువ్వు కాళ్ళ మీద పడ్డమే ఆలస్యం. నువ్వు కాళ్ళ మీద పడడం లేదా రాముల వారిని నువ్వు తలుసుకోవడం లేదా రాముల వారిని నువ్వు చూడడం నీ కర్తవ్యం. ఆయన నిన్ను దగ్గరకు తీసుకోవడం, కరుణ కురిపించడం ఆయన యొక్క దయ. మొత్తం మనం చేయవలసిందల్లా ఆ మేఘానికి దూరంగా వెళ్లకుండా చూసుకోవడం. అంతటా వ్యాపించిన ప్రాతకాలంలోని తెరిమంచుని తన ప్రకాశంతోనే పారద్రోలేటువంటి పద్మాల్లాంటి విశాలమైనటువంటి కళ్ళున్నాయట. అంటే హనుమకే కాకుండా రావణాసుడు కూడా రామకమల పత్రాక్ష అనిపించింది. అంటే ఒక వానరానికి గాని ఒక రాక్షసుడికి గాని రాముల వారిని చూడగానే ఆయన కమలపత్రాక్షుడు అండి అనిపించింది అంటే అది వారి గొప్పదనం కాదు, రాముని యొక్క నేత్ర సౌందర్యం అటువంటి. మొత్తానికి చక్కటి మాధుర్యాలు ఒలికించేటువంటి ప్రాతకాలంలో ఒక పెద్ద పున్నాగ వృక్షం, దాని కింద అనేకమైనటువంటి పడినటువంటి పున్నాగ పువ్వులు, అందులో ఆ పున్నాగ పువ్వుకున్నటువంటి నాళంలా ఉందట స్వామివారి యొక్క నాసాదండం. అంటే కోటేరు వంటి ముక్కు ఉన్నది. పైన ఒక ఉత్తరీయపు జంట ఉంది ఆ వక్షస్థలానికి అప్పుతూ. వనాల్లో అంతటా తెల్లగా ఉండేటువంటి కర్ణికార పుష్పాలు ఉంటాయి. వాటి కేసరముల మీద సంధ్యాకాంతులు పరుచుకుంటే ఎంత అందంగానే ఉంటుందట. అలాంటి కాంతి కలిగినటువంటి ఉత్తరీయమట. ఆ ఉత్తరీయమే స్వామి వక్షస్థల స్థిత అయినటువంటి లక్ష్మీదేవిని కనపడకుండా చేసేసి ఉంటుంది. ఆ ఉత్తరీయమే మాయ. సీతాదేవిని అతను గుర్తించకపోవడానికి కారణమే అది. మొత్తానికి చిన్న పుట్టలాగా పెరిగినటువంటి పాముల పుట్టలా పెరిగినటువంటి శ్రేష్టమైనటువంటి కబద్ధం జటాభారం ఉంది. పుటజం అంటే కొండమల్లె, దాని యొక్క కోరకం అంటే కొండమల్లె మొగ్గలాగా ఉన్నటువంటి దాని అగ్ర చిగురు భాగం ఉన్నటువంటి కాంత్యాభ, కాంతి వంటి కాంతి సహజంగా ఉండేటువంటి చిరు మందహాసము ప్రకాశం వ్యాపిస్తూ ఉన్నటువంటి కపోలాలు ఉన్నాయి. అంటే స్వామి ముఖంలో నిత్యము ఉంటుంది ఆ మందహాసం. ఎదురుగా సీతమ్మ ఉన్నా సరే, రావణుడు ఉన్నా సరే అదే మందహాసం. ఆ మందహాసం స్వామి మందహాసం వాడికి కనపడిందంటే అర్థం ఏమిటి? రావణాసురుడున్నా అదే మందహాసం, సీతాదేవి ఉన్న అదే మందహాసం, ఎప్పుడు చెక్కు చెదరని మందహాసం ఇది. అలా ఉన్నటువంటి రామచంద్రమూర్తి కనిపించాడు రావణాసురుడు. రాముల వారిని వర్ణించేటప్పుడు, ఆయన గుణాన్ని వర్ణించేటప్పుడు, ఆయన రూపాన్ని వర్ణించేటప్పుడు ఎవరు వర్ణించినా మంచిదే, ఎవరు చూసినా మంచిదే. కాబట్టి మామూలుగా యుద్ధం చేసి సంహరించేస్తాను, వక్షస్థలాన్ని బదలు కొట్టేస్తాను వచ్చినటువంటి రావణాసుడికి రామచంద్రమూర్తిలోని దేహ సౌందర్యం ముందు కనపడింది. మనల్ని సంహరించడానికి వచ్చిన వాడు చాలా అందంగా ఉన్నాడని చెప్పడం చాలా కష్టం.
అది ఎవరికీ అయ్యే పని కాదు. మనని హింసించడానికి, మనని పాడు చేయడానికి వచ్చినటువంటి వాడు చాలా అందంగా ఉన్నాడు ఇతను అని ఎలా చెప్తాం? ఎలా చెప్పగలరు ఎవరైనా? శూర్పణఖ చెప్పింది అలాగే. ముక్కు చెవులు కోసేశాక రామచంద్రమూర్తి దగ్గరికెళ్ళి తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ శ్రీకృష్ణాజినాంబరౌ అంటూ ఆగకుండా రాముల వారి యొక్క సౌందర్యాన్ని వర్ణించి చెప్పాడు. తారాదేవి రామచంద్రుని చూసింది. తన భర్త వారిని అప్పుడే సంహరించారు. భర్తను సంహరించేసిన వాడి మీద ఏ స్త్రీకైనా కోపమే ఉంటుంది. అతని గాడి యొక్క గొప్పదనాన్ని గాని, గుణాలని గాని, సౌందర్యాన్ని గాని పట్టించుకోదు, చూడదు. కానీ ఆవిడకి రామచంద్రమూర్తి అలా కల్పించారు. పద్మపత్రాక్షుడే కల్పించారు. మందోదరి రావణుడి మరణం తర్వాత రామచంద్రమూర్తి ఆవిడకి అలా కల్పించారు. సాక్షాత్ పద్మపత్ర విశాలాక్షుడైనటువంటి విష్ణుమూర్తిలో దర్శనమైంది ఆవిడ కూడా. కాబట్టి ఇదంతా వాళ్ళ గొప్పదనాలు కాదు, రామచంద్రుడి యొక్క నేత్రముల యొక్క గొప్పదనం. కాబట్టి అటువంటి రాముల వారిని చూశాడు. మతిపోయి ఉంటుంది రావణాసుడికి, నోరు తెరుచుకుని అలా చూసి ఉంటాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. పరమాత్మని కొందరు ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతారు. నోట మాట రాక మహామురుడు అనేటువంటి వారు అందరూ అలా చూసి ఉంటాడు కాసేపటికి. మళ్ళీ ఆ రామ సౌందర్యం తర్వాత ఇంత సుకుమారుడు నిజంగా నాతో యుద్ధం కోసమే వచ్చాడా అని అనుమానం వచ్చింది. మళ్ళీ చూశాడు ఒకసారి, కడుపు నిలుపుకొని. పీనాం సంయుగ దృశ్యమాన తూణీరేషు నటగరుద్భ్రమర సేవిత ముఖాబ్జు కోదండ ప్రాగ్దిశా కుంభిసుండాదండ భాస్వర స్వర్గలక్ష్మీ స్వరూపు ఆయసవల్లి సమాశ్లిష్ట కవచ దీప్తోరు వక్షో మహామేరుభూతు హాలద్యుతిఛటా శ్రీలీన చితలోచన ప్రభాహుత గగన పరిణాహు ఘోర ఫణి పరీభావజ కోపలిప్త నవ వివృత్యభిముఖీ లీన సూక్ష్మ చలన పటు ఫణా సదృశ హస్తముల వాణి రామచంద్రునిగాంచెను రవణు. పీనంగా ఉన్నది, బలిష్టమైనటువంటి పుష్టిగా ఉండి మూకుల మీద వేలాడుతూ కనపడుతూ ఉన్నటువంటి ఆ తూనీరముల మీద బాణములు అనేటువంటి చెలిస్తూ ధరి చేస్తున్నటువంటి భ్రమరముల్లా ఇటుపక్క అటుపక్క తూనీరంలో ఉన్నటువంటి రెక్కలు కలిగినటువంటి బాణాలు ఉన్నాయి. అలా సేవించబడుతూ ఉన్నటువంటి ముఖ పద్మం ఉందట రామచంద్రుడు. అంటే స్వామివారి ముఖం పద్మం అయితే దాని మీదకి వచ్చినటువంటి తుమ్మెదలు, భ్రమరములు ఈ రెండు పక్కల ఉన్నటువంటి తూణీరాల్లో ఉన్నటువంటి బాణముల యొక్క చిగురు భాగం. స్వామి పృష్ఠభాగంలో రెండు తూణీరాలు ఉన్నాయి కాబట్టి ముఖానికి ఇరుపక్కల ఉన్నవి అలా కనిపించాయి. మహర్షి కూడా విశ్వామిత్ర మహర్షితో వెళ్తున్నప్పుడు రామచంద్రమూర్తి వాల్మీకి అలాగే వర్ణిస్తారు. త్రిశీర్షావివ పన్నగౌ అంటారు. 3 తలల పాములు 2 కదులుతూ వస్తున్నాయా అనిపించింది మహర్షికి. 3 తలల పాము ఏమిటా అంటే మధ్యలో తలకాయ, ఇటుక అమ్ములపది, అటొక అమ్ములపది, వాటికి కట్టినటువంటి రెక్కలు కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి 3 తలకాయలు ఉన్నటువంటి వాడు ఇద్దరు నడుస్తూ వస్తున్నారా అనిపించింది. రాముడు 3 తలల పాము, లక్ష్మణుడు ఒక 3 తలల పాము. మొత్తానికి ఆ బాణాలకి చివర కట్టబడినటువంటి ఆ ఈకలు, రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి భ్రమర సమూహాలలాగా కనిపించాయి. అవి అక్కడికి ఎందుకు వచ్చాయి? రామచంద్రమూర్తి యొక్క ముఖము పద్మమేమో అని భ్రమపడి వచ్చాయి పాపం. స్వామి చేతిలో కోదండం ఉంది. ఎలాంటి కోదండం అది? విశ్వనాథ్ వారే చెప్పాలి. తొండములవో నిధనువులు, ఒక్కొక్కటి ఏనుగు తొండవంత లావుగా ఉంటుంది. అటువంటి కుంభములు కలిగింది కుంభి అంటే ఏనుగు, సుండాదండం అంటే తొండం. ఎక్కడి ఏనుగది? ప్రాగ్దిశలో ఉన్నటువంటి సమస్తమైన దిగ్గజం, అష్టదిగ్గజాలు అంటారు. అలాంటి ప్రాగ్దిశలో ఉన్నటువంటి ఏనుగు. ప్రాగ్దిశలో ఎవరుంటారు? దేవేంద్రుడు ఉంటారు. దేవేంద్రుడి యొక్క ఏనుగు అంటే ఐరావతం అనేటువంటి మహాగజం. దాని తొండం మామూలు ఏనుగుల తొండం కన్నా చాలా బలిష్టంగా ఉంది. స్వామి కోదండం అనేది ఐరావతపు ఏనుగు తొండంలా ఉన్నదట. ఐరావతం చూడగానే ఏం గుర్తొస్తుంది మనకి? స్వర్గం గుర్తొస్తుంది. స్వర్గలక్ష్మి కనపడుతుంది. ఆ ఐరావతంలా మెరిసిపోతున్న స్వర్గలక్ష్మి స్వరూపం ఎలా ఉంటుందో రామచంద్రుడు అలా ఉన్నారట. అంటే స్వర్గలోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి శోభా కాంతి మొత్తం ఒక రూపం ధారిస్తే ఎలా ఉంటుందో అది రామచంద్రుడి రూపంలో ఉంటుంది. ముందు బాణాలు తూణీరాలు వేలాడుతున్న ముఖపద్మ దర్శనం అయింది. వెంటనే స్వర్గలక్ష్మి దర్శనం అయిపోయింది రామచంద్రుడు. మంచి ఇనుప తాళ్లతో బిగించబడినటువంటి కవచాలతో ఉన్నాయట స్వామి యొక్క వక్షస్థలం. ఆ వక్షస్థలంతో ఉన్నటువంటి స్వామి మహామేరు పర్వతంలా కనిపిస్తున్నారు.
పర్వతములన్నిటిలోకి కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి మేరు పర్వతం. అది విష్ణు స్వరూపంగా కీర్తించబడింది. పర్వతాల్లో విష్ణువు మేరు పర్వత స్వరూపం. మొత్తానికి ఆయన పాల భాగం నుంచి కూడా కాంతులు వస్తున్నాయి. ఆ కాంతి శోభలో ఇంకో కాంతి కలిసిపోయింది. ఏమిటయ్యా అంటే అది నల్లని కన్నుల నుంచి వచ్చేటువంటి కాంతి. ఈ 2 కాంతులు కలిసి ఆకాశమంతా నింపేస్తున్నాయి. అంటే సమస్తమైనటువంటి గగనము దాటి ప్రకాశించేస్తుంది స్వామి ముఖకాంతి. భయంకర విషసర్పం యొక్క తిరస్కారం ఏదైతే ఉందో, అంటే ఆహ్, ఆ తోక తొక్కేసాడు రావణాసురుడు. లేదా రాయితో కొట్టాడు ఆ సర్పాన్ని. అవమానం చేత పుట్టినటువంటి కోపంతోటి అది కాటు వేయడానికి సిద్ధంగా తన నోటిని విశాలంగా తెరిచి ఉంది. ఆ గొప్ప పడగ దాన్ని ఇలా మెల్లగా కదులుతూ ఉన్నది. అవకాశం కోసం చూస్తున్నది కాటు వేయడం కోసం. అటువంటి పాము పడగలా ఉన్నాయట స్వామి యొక్క హస్తాలు 2 కూడా. మొత్తానికి అటువంటి సుదీర్ఘమైనటువంటి బాహువులు రామచంద్రమూర్తికి ఉన్నాయి. ఆహ్, అంటే ఇప్పుడు యుద్ధ సన్నద్ధుడైనటువంటి రామచంద్రుడి దర్శనం అవుతున్నది. స్వామివారి బాణాలు, ధనుస్సు, తూణీరాలు, విశాల వక్షస్థలం, కవచం, ముడిచిన భృకుటి, వెలుగులిగినటువంటి కన్నులు, పాముల్లా ఉన్నటువంటి, పడగల్లా ఉన్నటువంటి హస్తములు. ఇవి చూసి ఎవరైనా సరే రెండే చేయాలి. ఒకటి వణికిపోయి పాదాల మీదన పడాలి. 2 దూరంగా పారిపోవాలైనా పడాలి. ఈ రెండే మార్గాలు. వాడు మహామూర్ఖ శిఖామణి అయితే తప్ప ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకుంటాడు. ఈ 2 చెయ్యని రావణాసురుడు ఎంతటి మూర్ఖుడో మనం అర్థం చేసుకోవాలి. మొత్తానికి ఈ రకంగా రామచంద్రమూర్తి కనిపించాడు. అంటే ముందు కుసుమ కోమలంగా, సున్నితంగా కనిపించారు. తర్వాత యుద్ధానికి సిద్ధమై వచ్చారని అర్థమైపోయింది. వెంటనే అనుమానం వచ్చింది. ఇంతటి యుద్ధాలు చేసేటువంటి సామర్థ్యం ఉందా అసలు తనకి? ఇంతవరకు చేసినటువంటి అతని పరాక్రమాన్ని అప్పుడు గుర్తు చేసుకున్నాడు. ఎంతెంత పనులు చేశారయ్యా ఈ రామచంద్రమూర్తి. ఆయన పరాక్రమ లీలలన్నీ ఒకటొకటి కదలాడుతున్నాయి ఈ రావణాసురుడు. శైవ శరాసలస్తక హస్త సంతృట నాత్త కీర్తి ప్రథమావతారు పరశురామాభీల బాహు గర్వ విభంజన జ్ఞాత దోరనంత ప్రభావు ఖరదూషణాది రాక్షస చతుర్దశ చమూలీలా విధూనన క్లేశకారు సప్తతాళీ ప్రభంజన కార్య చాప కళాశ్లక్ష్ణతర కౌశల ప్రశస్తు దర్పితాసుర వీరవధ ప్రచండ కృతి కృత మహాపకారు దూరీకృతోగ్రమూల సేనా మహాక్రూరు మొహదూరు రామచంద్రుని కాంచెను రావణు. శివ సంబంధమైంది శైవం. శరాసనం అంటే శరాసం అన్న శరాసనం అన్న ఒకటే. బాణానికి ఆసనం. బాణం దేని మీద కూర్చోబెడతారో అది. ధనుస్సు అని అర్థం. అంటే శివధనుస్సు యొక్క లస్తకం, ధనుస్సును పట్టుకునేటువంటి మధ్య భాగం పిడికిలి. పిడి అక్కడ పట్టుకుంటారు ధనుస్సుని. ఆ శివధనుస్సు యొక్క లస్తకం మీద హస్తం పెట్టారో లేదో ఇంకా అది కాస్త సంతృటనమైంది. 2గా విరిగిపోయింది. దానివల్ల కీర్తి పొందారు. సృష్టిలో శివధనుస్సుని విరిచినటువంటి కీర్తి పొందినటువంటి ప్రథములు ఒకే ఒక్కరు రామస్వామి. ఆహా! ఆ కీర్తి ఇంకెవరికీ లేదయ్యా. భయంకరమైన పరశురాముడి యొక్క భుజ గర్వాన్ని, బాహు గర్వాన్ని ఆయన అంతం చేశారు. దాంతోటి ఆయన కీర్తి నేల చెరగులా కూడా మారుమ్రోగిపోయింది. అది బాహువుల యొక్క అనంతమైనటువంటి ప్రభావం. ఇంకపోతే తర్వాత కరుడు, దూషణుడు, త్రిశిరసుడు ఇలాగ వారి 14 మంది సేనాపతులు, వారి సైన్యం వీళ్ళందరినీ లీలగా అలవోకగా ఒక క్రీడగా ముహూర్తార్థ మాత్రేణ వాళ్ళందరినీ సంహరించేశారు. ఆట కాకపోతే మరేమిటది? అలాగే వాళ్ళకి క్లేశం కలిగించినటువంటి వారు. సప్తతాళ భంజనం చేసి సుగ్రీవుడికి తన సత్తా ఏమిటో చూపించినటువంటి వారు. అంటే 7 అడ్డదిడ్డంగా ఉన్నటువంటి తాళవృక్షాలని ఒకే బాణంతోటి కొట్టగలిగినటువంటి చాప కళ, ఆ ధనుర్విద్య పాటవం ఆయనకి తప్ప ఇంకెవరికీ లేదు. మొత్తానికి దర్పించినటువంటి అసురులందరినీ వీరుడై వధించి ఒక ప్రచండ లయకారానికి శ్రీకారం చుట్టారు. ఆ మహాక్రూరుని నా యొక్క మూల బలాన్ని మొత్తం సంహరించేశాడు. పైగా అతనికి ఏ మోహము ఉండదు. దేని మీద సక్తత లేదు. ఇది నాది అనేటువంటి మమకారం లేదు దేని మీద. తన దగ్గరికి వచ్చిన వారి మోహాన్ని కూడా ఆయన దూరం చేసేస్తారు. అటువంటి రామచంద్రమూర్తిని చూశాడు. రామచంద్రునిగాంచెను రావణుడు. రావణాసుడు పరమ శివభక్తుడు. కాబట్టి తన స్వామి అయినటువంటి పరమేశ్వరుడి ధనుసుని భంగం చేయడం ముందు గుర్తొచ్చేసింది. తర్వాత చేసినటువంటి తాటక వధ, మారీచ సుబాహుల వధ వాడి పెద్దగా
స్వామి గొప్ప అనుకోలేదు. అవి వాడికి గుర్తురాలేదు. కానీ జరగబోయే కార్యాలకన్నిటికీ తోడై నిలిచినటువంటి శ్రీరత్నాన్ని జీవిత భాగస్వామిగా చేసుకోబోయేటువంటి మహాకార్యం ఆ ధనుర్భంగం. అసలు తానెంత మోహపడి సీతాదేవిని ఎత్తుకొచ్చాడు. ఈయన జీవితంలోకి అసలు ఆవిడ ఎలా వచ్చింది అనేటువంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ధనుర్భంగ ధ్వని లంకలో తనకు కూడా తన దాకా కూడా వినపడింది. కానీ ఏనాటి ధనుస్సుది బలవంతంగా లాగితే లాగిపోతే విరిగిపోతే అది పెద్ద గొప్ప ఏమిటి అనుకున్నాడు. వెంటనే పరశురాముడు గర్వభంగం చేశాడే అని మళ్ళీ అనుమానం వచ్చింది. మామూలు వాళ్ళెవరు పరశురాముడు అంతటి వాడిని జయించలేదే. అంటే అది అది మళ్ళీ ఇతడు మామూలు వాడు కాదేమో అనిపించింది. తన జనస్థానంలో ఉన్నటువంటి తన రాక్షసులందరూ కూడా అడ్డు అదుపు లేకుండా అందరినీ హింసిస్తూ హాయిగా ఉన్నారు. ఏనాడు ఓటమి వాడు. తాను వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయనే వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికొచ్చి ఆహ్, వాళ్ళందరిని సంహరించేశారు. అటువంటి చాప విద్య. ఎవరు నేర్పారు అసలు ఇంత చాప విద్య అని? మహా తాళ వృక్షాలు 7 ఉంటే ఒకే వరుసలో లేని వాటిని నేలకూర్చొని ఎదిరించాలంటే ఆహ్, నా అంతటి వాడిని ఎదిరించాలంటే ఉండాలిలే. ఆ మాత్రం పరాక్రమం లేకపోతే రాముడు లాభం లేదు. నా దాకా ఎలా రాగలడు? ఆ పరాక్రమం ఉండదే. కానీ తన మొత్తం సైన్యం ఒక ఎత్తు, తనని నిరంతరం రక్షిస్తూ ప్రత్యేక శిక్షణ పొందినటువంటి అజేయమైనటువంటి భయంకరమైనటువంటి మూలబలం ఒకటుంది. ఆ మూలబలాన్ని కూడా మహా క్రూరంగా వీళ్ళని చేస్తే ఏమన్నా పరిణామం ఎలా ఉంటుందో అని కూడా ఆలోచన లేకుండా సంహరించేసాడు అని చెప్పి ఆహ్, ఇంత పరాక్రమం ఉంది కదా! పోనీ దేనికోసం చూపిస్తున్నాడు ఈ పరాక్రమం? తనకేం కావాలసలు? తనకేమి పట్టనటువంటి బైరాగిలా కనపడుతున్నాడు. ఏమిటా వైరాగ్యం? ఏమిటా భోగాల మీద విరక్తి? అదే గమ్మత్తుగా ఉంది రామచంద్రమూర్తి విషయంలో అంటూ రామాయణం మొత్తం గిర్రున తిరిగిపోతూ ఉంది రావణాసురుడి యొక్క మనస్సులో. అంటే ముందు కుసుమకౌలమైన దేహం, తర్వాత పరాక్రమం. ఆ పరాక్రమానికి ఉపోద్బలకమైనటువంటి స్వామి చరిత్ర అంతా గుర్తుకు తెచ్చుకున్నాడు రావణాసురుడు. మళ్ళీ ఇంకోసారి కళ్ళు ముడుపుకొని చూసుంటాడు. ఆ సమస్త లోకాల్ని మోహంలో పడేసేటువంటి స్వామి తన సౌందర్య సాగరంలో కెరటాల్లోకి లాగేసుకుంటున్నాడేమో అనిపించింది. నఖశిఖా పర్యంత ముఖరిత బంబరీ కమనీయ వన మాలికా మనోజ్ఞు వక్షస్థలీ మార్దవ గుణ సమాకృష్ట మృదు మందహాస లక్ష్మీ సనాధు రాక్షస వ్రజ సంహరణ కార్య చక్రీ భవత్ పురూర కార్ముక బాహుయుగళు ఇందిరాసిత కపోలేందు రోచి పరిస్పందనానందిత మందహాసు నిబిడాకాశ నీలకాంతి ప్రరోహ కందళీకృత మందుల కాంతదేహు వినిహత సమస్త లోకమోహుని నిరీహు రామచంద్రునిగా రావణు. మెడ దగ్గర మొదలై పాదాల దాకా వేలాడుతూ ఉందట వనమాల రామచంద్రుడు. వనమాలంటే రకరకాల పుష్పాలతోటి, తులసి దళాలతోటి కలిపి రంగురంగుల పువ్వులతో కట్టబడినటువంటి సుదీర్ఘమైనటువంటి మాల. పాదాలను తాకేలాగా ఉంటుందది మెడ నుంచి. అది చాలా కమనీయంగా, మనోజ్ఞంగా ఉంటుంది. ఆ వనమాల చుట్టూ ధ్వని చేసుకుంటూ భ్రమరాలు తిరుగుతున్నాయి. కాబట్టి అది చూడడానికి మరింత మనోహరంగా, ఆకర్షణీయంగా ఉంది. అటువంటి వనమాల భ్రమరములు తిరుగుతూ ఉన్నటువంటి ఆ పువ్వులతో కట్టబడినటువంటి వనమాలతో మనోజ్ఞంగా కనిపించారు స్వామి. ఎందుకట? ఆ వక్షస్థలం మీద ఉన్నటువంటి మార్దవ గుణం చేత ఆకర్షించబడినటువంటి మృదువుగా అక్కడ కూర్చున్నటువంటి లక్ష్మీదేవి అక్కడ కూర్చునుందా అన్నట్లుగా ఆ శోభతో కూడి ఉన్నారంటే రామచంద్రుడు. మొత్తానికి రాక్షస సమూహాలందరినీ సంహరించేటువంటి కార్యక్రమంలో చక్రంగా వాడేటువంటి ధనుస్సుని పట్టుకున్నటువంటి బాహుద్వయం కలిగినటువంటి వారు రామచంద్రుడు. ఆ లక్ష్మీదేవి కపోల కాంతులకు ప్రతిస్పందనగా ఆనందంతో వచ్చినటువంటి చిరు మందహాసం ఉన్నది రామచంద్రుడు. దట్టమైన వినీల ఆకాశంలో ప్రకాశించే మంజులమైన దేహం యొక్క కాంతులు ఎటు చూసినా కనిపిస్తూ ఉన్నాయి రావణాసురుడు. సమస్త లోకాల మోహాలు పోతున్నాయి. అందరూ కూడా జ్ఞానాన్ని పొంది కైవల్యాన్ని పొందుతూ ఉండేటువంటి రూపం అది. ఈహ అంటే కోరిక. స్వామి నిరీహులు. ఏ కోరిక లేనటువంటి వారు. తనకంటూ ఏమీ కావాలనుకునేటువంటి వారు కాదు. అటువంటి రామచంద్రుని కాంచెను రావణుండు. స్వామి దేహం మీద ఉన్న వనమాల ఉంది. అది మనల్ని కూడా ఆకర్షిస్తుంది. నిరంతరం స్వామి ధరించినటువంటి ఆ వనమాలను తలుచుకున్నా కూడా తరించిపోతాం. ఇంకేం అక్కర్లా. కానీ ఈ వనమాల యొక్క రంగులకి మన చక్షురింద్రియం మైమరిచిపోయి,
ఈ వనమాల నుంచి వచ్చే సుగంధానికి మన ఘాణేంద్రియం పరవశించిపోయి అక్కడ వృధ చేసేటువంటి తుమ్మెదల యొక్క మధురమైన శంకారానికి మన శ్రవణేంద్రియం వివసమైపోయి అక్కడే ఆగిపోయి రామచంద్రుడి దాకా వెళ్ళలేకపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అదొక ఆకర్షణ. అది దాటి నువ్వు నా దాకా వస్తావా లేదా అనే పరీక్ష రామచంద్రమూర్తి యొక్క ఆ వనమాల. అందుకోసం అది అంత అందంగా ఉంటుంది. రావణాసుడి దృష్టి కూడా ముందు ఆ వనమాల మీద పడింది. ఎంత కమనీయంగా ఉంది ఆ వనమాల. ఎంత మనోజ్ఞంగా ఉందయ్యా ఈ స్వామివారి రూపం. దాని చుట్టూ వృధ చేసేటువంటి భ్రమరాలు జీవులకి సంకేతం. స్వామి వనమాల దాకా చేరేకి కూడా ఇంకా ధ్వని చేస్తూ వృధ చేస్తూ తిరుగుతుంటే వాడికి ఎప్పటికీ మోక్షం లేదు. అక్కడి దాకా వెళ్ళాక నిశ్శబ్దంగా అంతర్ముఖమైపోయి ఆ పుష్పంలో లీనమైపోవాలి తప్ప అందులోని మకరందాన్ని గ్రోలేటప్పుడు ఏమీ వృధ చేయదు. అలా ధ్వని చేస్తూ ఉండకూడదు. వీడు అలా ధ్వని చేస్తూ ఉన్నది వాడి మనస్సు ఇంకా. కాబట్టి ఈ వనమాల దాని చుట్టూ ఉన్నటువంటి భ్రమరములతో మనకొక పాఠం నేర్పుతూ ఉన్నాయి అవి. స్వామి వక్షస్థలంలో ఒక మార్గం ఉంది. చాలా మృదువుగా ఉందట అది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మార్గం అంటే వక్షస్థల స్థిత అయి కూర్చుంది ఆ లక్ష్మీదేవి. కాబట్టి అక్కడి నుంచి వస్తుంది ఈ మార్దవం. ఆవిడ దగ్గర లేకపోతే రామచంద్రుడు మార్దవం కనపడదు మనకి. కారణం సీతమ్మ ఉన్నప్పుడు పరమదయా స్వరూపుడు అయినటువంటి రామచంద్రమూర్తి ఆవిడ పక్కన లేకపోతే సముద్రాన్ని ఎండించేస్తా, పర్వతాలన్నీ చూర్ణం చేసేస్తా అంటూ విరుచుకుపడిపోతారు. మహాకాఠిన్యాన్ని చూపిస్తారు. కాబట్టి చిరునవ్వుతో కూడినటువంటి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉన్నది. అది కనపడకుండా ఆయన ఉత్తరీయము, ఆ వేసుకున్నటువంటి వనమాల అడ్డొస్తున్నాయి వాడికి, వాడి దౌర్భాగ్యం. మొత్తానికి రామావతారంలో చక్రాయుధం లేకుండా వచ్చినటువంటి రామస్వామి ధనుస్సునే ఆకర్ణాంతం లాగి చక్రంలాగా వెలిగిపోతూ ఉంటే ఆ బాహువుల మధ్య ఆ దర్శనం చూసి ఆనందిస్తూ ఉన్నాడు రావణాసురుడు. అదే దర్శనం శూర్పణకు కూడా దొరికింది. ఆ కార్ముకం మామూలు కార్ముకం కాదు, మహా క్రూరమైనటువంటి కార్ముకం. పాపాత్ముని అధర్మాత్ముని శిక్షించేటువంటి కార్ముకం. మొత్తానికి ఆ అమ్మ తెల్లని కాంతులు, ఆ కపోల కాంతులు అంతా విస్తరిస్తూ ఉంటాయి. ఆ జ్యుతి చూడగానే స్వామి రామచంద్రమూర్తి చలించిపోతారు. కాబట్టి ప్రతిస్పందనగా ఆయన పెదవుల నుంచి కూడా ఒక చిన్న చిరు మందహాసం. వెన్నెల్లాంటి చల్లని తెల్లని మందహాసం అది. ఆ కాంతితో పాటు ఇంద్రనీలమణి కాంతులు వెదజల్లేటువంటి దేహకాంతి. తెల్లని కాంతులు, నీలం కాంతులు. ఈ 2 కాంతులు వెలిగిపోతుంది ఆకాశం అంతా. అంటే కొంగొత్త మొలకలు వేస్తూ ఈ కాంతులు ఆకాశం అంతా నిండిపోతూ ఉన్నాయి. ఆ వనమాల వయ్యారానికి, ఆ మందహాస మాధుర్యానికి, ఆ ధనుస్సు ధాటికి, ఆ దేహ దీధితులకి ముచ్చట పడిపోయి మోహంలో పడిపోయామా ఆయన తత్వం దగ్గరికి చేరలేదు. నామరూపాలకి పరిమితం అయిపోతుంది. దీని వెనకాల ఉన్నటువంటి నామరహితుడైనటువంటి, రూపరహితుడైనటువంటి రామ బ్రహ్మమును చేరలేకపోతాం. చేరలేకపోయినా పెద్ద కొంపలు అంటుకుపోయేదేం లేదు. సగుణ పరమాత్మని, సగుణ బ్రహ్మని ఆరాధించి కూడా ముక్తిని పొందిన వారు ఎందరో ఉన్నారు త్యాగరాజు. వారు కేవలం రామ బ్రహ్మం గురించి కాదు. అక్కడి దాకా వచ్చాక మన మోహాన్ని స్వామివారు దూరం చేసేస్తారు. అక్కడి దాకా వెళ్ళడం మన పని. ఆ తర్వాత మనం మోహం దూరం చేసి ఆయనలో కనిపించుకోవడం ఆయన యొక్క కరుణ. మొత్తానికి అటువంటి త్రిగుణాతీతుడైనటువంటి నిర్గుణ స్వరూపానికి కోరికలేముంటాయి? నిరీహుడు, నిరీహః. ఆయనకంటూ ఏ కోరిక లేకపోవడం వల్ల ఏమైందంటే, అక్కడి దాకా నువ్వు ప్రేమగా వెళ్ళినా, స్నేహంతో వెళ్ళినా, శత్రుత్వంతో వెళ్ళినా, భయంతో వెళ్ళినా, భక్తితో చేరినా ఏమీ ప్రమాదం లేదు. ఈ మోహం దూరం చేసుకొని తనలో కలిపేసుకునేటువంటి పని అయింది. అందులో ఇంక మన నిర్వాకానికి ఏమి చోట్లేదు. మన పనల్లా వనమాల దాకా చేరగలగడం, ఆ మందహాసాన్ని గుర్తించగలగడం వరకే. ఆ మృదువైనటువంటి మార్దవమైనటువంటి ఆ వక్షస్థలాన్ని చూసే వరకే. ఆప్తసజ్జ ధనుస్సు వై కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క బాహువుల యొక్క సామర్థ్యం మీద నమ్మకం ఉంచుకోవడం వరకే. సర్వకాల సర్వావస్థల్లోనూ చిరునవ్వుతోటి స్వామి సిద్ధంగా మన కోసం ఉన్నాడు అని గుర్తించడం వరకే. మహాపండితుడైనటువంటి రావణాసురుడు సామాన్యుడు కాదు. వేదాంగవేత్త. స్వామి తత్వం అర్థమైపోయింది. ఇంకొక్క క్షణం ఉంటే ఆ పాదాల మీద పడి రామా శరణు ఇదిగో సీతమ్మ తీసుకో అనేయాలి. మమ మాయా దురత్యయా, వైష్ణవి మాయది. అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తరించే ప్రయత్నం చేసేవాడి నుంచి దూరంగా పోతుందది. కర్మఫలాన్ని ఇంకా అనుభవించి ఉంటే గనక బుద్ధి భగవంతుడి మీదకి మళ్ళించి మాయా జవనికలాగా అడ్డం పడిపోతుంది. ఒక తెరలాగా అడ్డం పడిపోతుంది. ఆ అడ్డు తొలగాలన్నా, అది అడ్డం పడిపోవాలన్నా స్వామివారి అనుమతి కావాలి. అంటే బంధాల నుంచి ముక్తినిచ్చేది అదే మాయ. బంధించి కట్టి పడేసి అదే మాయ.
వైష్ణవాయి నెమ్మదిగా మబ్బులో కమ్మేస్తోంది వాడి అంతరంగంలో. రామచంద్రుడు వెలుగులో కూరుకుపోవలసిన వాడు ఆ మాయాంధకారంలో కూరుకుపోతున్నాడు. కుసుమ కోమలమైనటువంటి రామచంద్ర దేహం యొక్క కాంతి ఇప్పుడు కనపడటం లేదు. స్వామి పరాక్రమం ఏమి ఇప్పుడు గుర్తుకు రావటం లేదు. ఆయన చేసిన దుష్కర కార్యాలు చరిత్ర ఏమి గుర్తుకు రావటం లేదు. ఆయన వనమాల కళ్ళ నుంచి దూరంగా ఎప్పుడో వెళ్ళిపోతూ ఉన్నది. తన వారి నుంచి తనని దూరం చేసినటువంటి రామచంద్రుడి మీద కోపం వచ్చేసింది. సీతమ్మని ఆయన నుంచి తాను ఎలా దూరం చేశాడో, చేసి ఎంతటి శిక్షని అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడో ఇవేవి గుర్తులేదు. వెంటనే అన్నాడు, గిడసబారిన కైక గడుసుతనమ్మున పంపగా అడవుల పట్టువాని. కైక, గిడసబారిన కైక, ఆవిడ తన గడుసుతనంతో పంపితే అడవులు పట్టి వచ్చేసాడు. జడదారి మూక వెల్పొడిచి ఎక్కింపగా అంతంత వింటివాడైన వాని ముల్లోకముల యందముంచూరగొన్నట్టి చాల రక్షించుకోలేని వాడు. కోతి మూకలను వెన్కొని లంకపై ఎందు ఎరుగని సేతగానెత్తువాని ఏది ఎట్లయిన పోవునదేమి తనకు అన్న రీతిగా బైరాగిగానున్నవాని ప్రతిది తనకును అనుకూలపడెడు వాని రామచంద్రునిగాంచెను రావణుడు. మొండితనంతో ఆ కైక అయోధ్య నుంచి పంపించేసింది కాబట్టి ఇంకో దారి లేక అడవులకు వచ్చాడు. రాజ్యం తీసుకో అంటే తీసేసుకునేవాడే. రాజ్యం లేదన్నారు కాబట్టి వచ్చాడు. అతడి గొప్పదనం ఏముంది అందులో? కాబట్టి రాజ్యం ఇవ్వకపోయింది, కైకమ్మ చేసింది ఇదంతా, దాన్ని బయటికి పంపించేసింది. జడదారి మూక వెన్పొడిచి, జడదారి మూక, మునులంటే వాడికి అంతటి చిన్న చూపు, వాళ్ళని జడదారులు అంటున్నాడు. మునుల సమూహం అంతా కూడా వెన్పొడిచి ఉన్నవి లేని చాడీలు చెప్పి రెచ్చగొట్టి పంపించింది కాబట్టి మనకి ఇవాళ తెలిసింది, ఓహో రామచంద్రుడు కూడా బాణాలు వేస్తాడట, రావణుడు కూడా ఒక ధనుష్కుడట అని మనకి ఇవాళ తెలిసింది. ఆ మునులు తొయ్యబట్టి త్రిలోకైక సౌందర్య రాశి అయినటువంటి భార్యని రక్షించుకోవడం కూడా చేతకాని, ఏదో దారిలో పడితే కనపడితే కోతి ముక్కలు కొన్ని వెంట పెట్టుకుని ఈ మహాలంకా నగరం మీదకి తగునమ్మా అని అనిదంపూర్వకంగా దండయాత్రకే వచ్చేసారు. పోతే వానరమ్మకు పోతారు, తనకేం నష్టం? లేకపోతే రాక్షసమ్మకు పోతారు. ఏది జరిగినా తనకి ఏమీ నష్టం లేనటువంటి వాడు. ఎందుకంటే తనకి ఎదురుకి జరగవలసిన నష్టం ఎదురుకే తన వల్ల జరిగిపోయింది. ఇప్పుడు రాజ్యం లేదు, భార్య లేదు, కాబట్టి బైరాగి వేషం వేస్తూ ఉన్నాడు. కాకపోతే ఒకటే ఆశ్చర్యం, ఏది ఎవరు ఎప్పుడు ఎలా చేసినా అదంతా రాముడికి అనుకూలంగా మారిపోతుంది. ఏదో కనికట్టు చేస్తున్నాడా అన్నట్టుగా ఉంది. ఎంత అపకారం చేద్దామన్నా అపకారం చేయలేకపోతున్నాం అని చెప్పి తను తన వాడిన పదాల్లో ఒక హేళన, ఒక వెటకారం, ఒక అపహాస్యం, ఒక వెక్కిరింత. కైకేది గిడసబారిన గడుసుతనమట, తపస్సులు జడదారి మూకయట, హనుమత్ సుగ్రీవ అంగదాది మహావీరులందరూ కోతి మూకలట. మొత్తానికి మా స్వామి ఒక బైరాగి అట. అటువంటి రావణాసురుడు మామూలుగా అయోధ్యలో హాయిగా పట్టాభిషేకం చేసుకుని రాజు కావాల్సిన వాడిని తన వరాలతో కైకేయి అడవులు పాలు చేస్తే కాదనే ధైర్యం, ఎదిరించే దమ్ము లేకపోయాయి. నేను వెళ్ళను, రాజ్యాధికారం నా హక్కు అని చెప్పి ఆ ముసలితండ్రికి చెప్పలేకపోవడమే చేతకానితనం కాకపోతే అనుకుంటున్నాడు వాడు. అంటే రామచంద్రమూర్తి చేసినటువంటి ఆ కార్యంలో రామచంద్రమూర్తి చేతకానితనం వల్ల అలా జరిగిందని అనుకుంటున్నాడు. బైరాగులు మునులు ఎప్పుడు వాళ్ళతోటి సహవాసం. వాడు రెచ్చగొడితే రెచ్చిపోవడమే, రాక్షసులందరినీ సంహరించేయడమే. నాకు ఏ గొడవలు వస్తాయో, ఇది చేయడం వల్ల నాకు ఏమి అపకారం జరుగుతున్న ఆలోచన లేకపోయింది. ఆ మాత్రం ఇంగితం లేనివాడు ఇతడు. అంతకుముందు పెద్దగా అతడు శౌర్యం గురించి ఎవరికి తెలుసు? ఈ ముళ్ళందరూ కలిసి వాడిని చంపు, వీడిని చంపు అని వాళ్ళు అడిగితే ఇతడు కూడా ఓ మాదిరి విలుకాడు, ఇతను కూడా కాస్త బాణాలు వేయవచ్చు అని మనందరికీ తెలిసింది. లేకపోతే అసలు ఎవడు పట్టించుకునేవాడు ఈయన్ని? అగ్నిసాక్షిగా పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నాడు. గొప్ప సౌందర్య రాశి ఆవిడ. అంత బాగా చూసుకోవాలి భార్యని. ఆవిడ యోగక్షేమాలని తన బాధ్యత కదా. ఒక అచ్చట ముచ్చట లేదు సరి కదా, ఒక చిన్న లేడి పిల్లని పట్టరావయ్యా అంటే తేలేకపోయాడు. యోగం మాట అటా ఉంచి క్షేమం కూడా చూసుకోలేకపోయాడు. ఆ క్షేమం కూడా పట్టించుకోలేదు. నేను వెళ్ళి లాక్కొచ్చేస్తే రక్షించే దిక్కు లేకపోయింది. పోనీ వెంటనే ఏం చేయాలి? ధైర్యంగా వచ్చి నన్ను ఎదుర్కోవాలా ఒక్కడు వచ్చి? నేను ఎక్కడో ఉన్నానో తెలియడానికే 10 నెలలు పట్టింది. వెనకాల ఒక రాజ్యం ఉందా? సైన్యం ఉందా? కోతి ముక్కల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. వాటికి అస్త్రాలా? శస్త్రాలా? రాళ్ళు, రేపాలు, చెట్లు.
కాబట్టి ఇటువంటి యుద్ధానికి ఇంతవరకు ఎవరు మా లంకా నగరం రాలేదు. ఏది గెలిచేద్దాం అనేటువంటి ఉద్దేశమే. అవునులే. కారణం రామచంద్రమూర్తికి ఓడిపోయినా, గెలిచినా నష్టమేమి లేదు. పోతే వానరులు పోతారు. భావే వైరాగ్యమా, అభావే వైరాగ్యమా అంటారు. అన్నీ ఉన్నప్పుడు వైరాగి అయ్యాడా? ఏది లేదు కాబట్టి వైరాగ్యత్వం వచ్చిందా? అది చూడాలి. రాజ్యం పోయింది సౌతి తల్లి వల్ల. భార్య దూరమైంది నా వల్ల. మరి ఇంక వైరాగ్యం కాకపోతే ఏమిటి? కాబట్టి వైరాగ్యం. అన్నీ అతనికి సమయం అనుకూలంగా ఉంది కాబట్టి ఏది ఎలా కావాలనుకుంటే అలా జరుగుతోంది. కానీ ఈ యుద్ధంలో ఇక అలా జరగదు. ఆ 10 శీర్షముల్ గల మహాహికి చూచునుండగా కోపము వృద్ధి పొందే 10 కోట్ల గుణంబులు. ఆ 10 తలల మహాసర్పం లాంటి రావణాసుడికి 10 కోట్ల రెట్టుగా కోపం వచ్చేసింది వెంటనే. పెన్ విషాగ్నులం చాపము నెత్తి క్రక్కె శరజాలమిషంబున. రామచంద్రుడి చేతిలో ఇంకా కోదండం పట్టుకుని సజ్జం చేయలేదు అని కూడా చూడకుండా బాణవర్షం కురిపించేసేట మూర్ఖుడైనటువంటి ఆ ఆ, రావణాసుడు. మొత్తానికి ఈ రకంగా రామచంద్రమూర్తిని ఈ రకంగా చూశాడు అని 2, 3 చిన్న ఆ సూచనలు చేశారు వాల్మీకి మహర్షి. అది పట్టుకుని మహాకవి అయినటువంటి విశ్వనాథ్ వారు పరమాద్భుతమైనటువంటి ఒక 5 అందమైనటువంటి పద్యాల్లో రామచంద్రమూర్తిలో వాడికి ఏం కనపడింది? ముందుగా కుసుమ కోమలమైనటువంటి రామచంద్రమూర్తి, తర్వాత యుద్ధానికి వచ్చినటువంటి సిద్ధంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి, తర్వాత ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయన మెడలో ఉన్నటువంటి వనమాలతో కూడినటువంటి రామచంద్రమూర్తి, తర్వాత సీతమ్మని రక్షించుకోలేనటువంటి చేతగాని రామచంద్రమూర్తిగా ఆలోచించి చివరికి అతను యుద్ధానికి ముందుకు వెళ్ళిపోవడానికే సిద్ధపడిపోయాడు తప్ప సీతమ్మను అప్పగించాలి అనేటువంటి బుద్ధి ఏమాత్రం కూడా తెచ్చుకోలేకపోయాడు రావణాసుడు. తతో రామో మహాతేజాః సౌమిత్రి సహితో బలీ వానరాం శరణే భగ్నాన్ ఆపతంతం చ రావణం సమీక్ష్య రాఘవః పృష్టః మధ్యే జగ్రాహ కార్ముకం. ఆ కార్ముకాన్ని ధనుస్సుని మధ్యే జగ్రాహ, మధ్య భాగంలో పట్టుకున్నారు, లస్తకం దగ్గర పట్టుకున్నారు రామచంద్రమూర్తి. తతః వాడిలా చూసి రామచంద్రమూర్తిని యుద్ధానికి సిద్ధపడిపోయి మీదకి వస్తూ ఉండగానే రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడైనటువంటి రామచంద్రమూర్తి, మహాబలుడైనటువంటి రామచంద్రమూర్తి అనేక మంది వానరుల్ని వాడు ఇలా సంహరించేస్తూ వస్తూ ఉండడం చూసి తన మీదకు వస్తున్నటువంటి రావణచంద్రుని చూసి సమీక్ష్య బాగా చూసి పుష్ట ఆనందపడ్డారు. అమ్మయ్య ఇప్పటికి వస్తున్నాడు వీడు అని అనుకున్నారు. వెంటనే కార్ముకం మధ్యే జగ్రాహ, తన కార్ముకాన్ని తన ధనుస్సుని పట్టుకున్నారు. విస్ఫారయితుమారేభే తతస్సధనురుత్తమం మహావేగం మహానాదం నిర్భిందన్ ఇవ మెదిని. ఆ జావలిని వేలితోటి మీటారు. పరమాద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి ధనుసు వచ్చింది, మహానాదం వచ్చింది, మహావేగంగా వచ్చింది. ఆ నాదం అది భూమిని బద్దలు చేసేస్తుందా అన్నంత గట్టిగా ఆ ధనుసు నుంచి ఒక ధ్వని వచ్చింది. ధనుర్వల్లిని మీటేటప్పటికి ధనుష్ఠంకారం వచ్చింది. రావణస్య చ బాణౌఘైః రామ విస్ఫారితేన చ శబ్దేన రాక్షసాస్త్రేణ పేతుశ్చ శతశస్తదా. రావణాసుడి బాణాలు తగినటువంటి అనేక మంది మరణిస్తూ ఉన్నారు అప్పటికే. కానీ రామచంద్రమూర్తి ఇంకా బాణాలు వేయలేదు. ఆ ధనుస్సుని మీటారంతే. ఆ ధ్వనికే కొంతమంది రాక్షసులు చనిపోయారు. రామచంద్రమూర్తికి నిజంగా ధనుస్సు అసలు అవసరమా అని మనం చాలాసార్లు అనుకున్నాం. ఒక గడ్డిపోచను తీసి దాన్ని బ్రహ్మాస్త్రంగా చేసి వైకుంఠంలో కూర్చొని ఒక్కసారి రావణుడు మరణించుగాక అని ఇలా విసిరితే ఎక్కడున్నా సరే తరివి తరివి రావణాసుని సంహరించాలి. అది దానికోసం ఇంత అవతారం ఎత్తడం, దానికోసం 14 ఏళ్ళు వనవాసం చేయడం, సీతమ్మను పోగొట్టుకోవడం, ఆవిడ కోసం ఏడవడం, సముద్రానికి వారధి కట్టడం, ఇన్ని చెయ్యాలా? అంటే ఇన్ని చెయ్యడమే ఆయన యొక్క కరుణ. ఇక్కడ సృష్టిలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులకి తన దర్శన భాగ్యాన్ని కనుగరించాలి. తన కోసం తపస్సులు చేస్తున్నటువంటి మునీంద్రులందరికీ, తాపస మండలికి తన దర్శనం ఇవ్వాలి. అది తన యొక్క కోరిక. అందుకే రామావతారం పూర్తి అయ్యేటప్పటికీ అయోధ్యలో ఉన్నటువంటి ప్రతి వారు లింగ వచన వయో భేదాలు లేకుండా
వారికి ఉన్నటువంటి ధనంతో సంబంధం లేకుండా, వారికి ఉన్నటువంటి కులంతో సంబంధం లేకుండా, వారికి ఉన్నటువంటి జాతితో సంబంధం లేకుండా, అంటే మానవ జాతి కాదు, పక్షులు, ఏనుగులు, గుర్రాలు, పురుగులు, చిన్న చిన్న సూక్ష్మజీవులు అన్నిటికీ మోక్షం వచ్చేసింది. అది ఆ మోక్షం ఇవ్వడం కోసం దిగినటువంటి అవతారం. ఆ పని వైకుంఠం నుంచి అలా బాణం వేసి చేస్తే ఈ కార్యం జరిగేది కాదు. దానికోసం వచ్చిన అవతారం. మోక్షం ఇవ్వడం ముఖ్యం. మనం చాలాసార్లు అనుకున్నాం. రామచంద్రమూర్తి అవతారానికి లక్ష్యం రావణ సంహారమా? లేదా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఏది? ఆయన అవతారం ముఖ్యం. అంటే దుష్ట రక్షణ ఎప్పుడూ కూడా ముఖ్యం కాదు పరమాత్మ అవతారాలు దేనిలోనూ కూడా. అంతటి హిరణ్యకశిపుడిని సంహరించడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు నరసింహునికి. కానీ ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక్కసారి ఇలా తర నిమ్మడం ఉంది, దానికోసం వచ్చాడు. అంతటి మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుని ఒకసారి చూసిపోదామని వచ్చాడు. అంత హిరణ్యకశిపుడిని సంహరించలేక కాదు, తాను అక్కడి నుంచే కూర్చొని సంహరించలేక కాదు. అలా ఉంటుంది పరమాత్మ అనురాగం. దీనికి మనం ఉపమానం కూడా ప్రతిసారి చెప్తూ ఉంటాం. పంట పండించేవాడు ముందు ఏం చేస్తాడయ్యా అంటే, పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ తీసేస్తాడు. మామూలుగా కలుపు మొక్కలన్నీ తీసేసి చేయి కడుక్కొని వచ్చేసి ఇంటికి వెళ్ళిపోడు. పంటని పండిస్తాడు అందులో. ముఖ్యం కలుపు మొక్కలు తీయడం కాదు, పంటని పండించడం ముఖ్యం. కాబట్టి పంటని పండించడానికి అడ్డంగా ఉన్నటువంటి కలుపు మొక్కలు ఏమైనా ఉంటే కొన్ని తీసేస్తాడు. ఆనుషంగికమైనటువంటి కార్యం. అలాగే పరమాత్మ శిష్ట రక్షణ అనేటువంటి ముఖ్య కార్యం, దుష్ట శిక్షణ అనేటువంటిది ఆనుషంగికమైనటువంటి కార్యం. దానివల్ల అది సెకండరీ. దానివల్ల పెద్ద అదే ప్రధానమైనటువంటి ఉద్దేశంగా పరమాత్మ ఎప్పుడు కూడా అవతరించలేదు. ముఖ్యంగా రామావతారం అలా వచ్చినటువంటి అవతారం కానే కాదు. మొత్తానికి ఆయన యొక్క ధనుష్టంకార శబ్దం వినే అనేక మంది రాక్షసులు పేతుశ్చ శతశస్తథా పడిపోయారట. నేల కొద్ది నేల మీద పడిపోయారట వాళ్ళందరూ. తయో శరపథం ప్రాప్య రావణోహ రాజపుత్రయోః స బభౌ చ యథా రాహుః సమీపే శశి సూర్యయోః. భాషి కవిత్వం ఆగదు, ఇది వచ్చేస్తుంది అంతే. రామచంద్రమూర్తి ఆ రామరాక్ష్మణుల యొక్క శరపథాన్ని లోకి వచ్చాడు. అంటే వాళ్ళు బాణాలు వేసేటువంటి మార్గంలోకి వచ్చాడు. అంటే అలా నడుచుకుంటూ వారికి ఎదురుగా వచ్చాడు. ఇంకా బాణాలకి రావణాసుడికి అడ్డం ఏమీ లేదు, వాడు బాణం వేసేయడానికి సిద్ధమే. అలా ఉన్నటువంటి రామచంద్రుల మీదకి బాణాలు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రామలక్ష్మణుల దగ్గరికి వచ్చినటువంటి వాడు యథా రాహుః సమీపే శశి సూర్యయోః. రాహువు చంద్రుడిని కబళించడం తెలుసు, సూర్యుడిని కూడా కబళిస్తాడని తెలుసు. కానీ రాహుగ్రస్తమైనటువంటి సూర్యచంద్రులు ఇద్దరిని ఒకేసారి కబళించడం జరగదు. ఇది పౌర్ణమి నాడు వస్తే చంద్రగ్రహణం, అది అమావాస్య నాడు వస్తుంది సూర్యగ్రహణం. మొత్తానికి ఒకేసారి చంద్రసూర్యులు ఇద్దరినీ కబళించడానికి వస్తున్నటువంటి రాహువులా కనిపించాడు. అంటే అసంభవమైనటువంటి కార్యం చేయడానికి వస్తున్నాడు. అది జరిగేటువంటి పని కాదు. రాహువు ఒకేసారి సూర్యచంద్రులు ఇద్దరినీ కబళించడానికి వస్తున్న రాహువులా కనిపించాడు వాడు. మహాకవి అయినటువంటి వాల్మీకి మహర్షి. తమిచ్చన్ ప్రథమం యోద్ధుం లక్ష్మణో నిశితైశ్శరైః ముమోచ ధనురానమ్య ఆయమ్య శరాన్ అగ్ని శిఖోపమాన్. అన్నయ్య, నాకు సరదాగా ఉందన్నయ్య, నేను ఒకసారి నిన్న చేయని అన్నయ్య ముందు యుద్ధం అనిపించింది లక్ష్మణస్వామి. రామచంద్రమూర్తి చెప్పే లోపునే ఇచ్చన్ ప్రథమం యోద్ధం, ముందు నేను యుద్ధం చేయాలి వీడితోటి. వీడి యొక్క కుమారుడైనటువంటి మేఘనాథుని సంహరించాడు, వీడిని సంహరించకపోతే ఎలాగైనా. కాబట్టి అన్నయ్య నువ్వెందుకు కష్టపడ్డావు, నువ్వు అలా నిలబడు, చూస్తూ ఉండు, నాకు యుద్ధం చేయాలని కోరికగా ఉంది వీడి మీద అని చెప్పి, ముందు యుద్ధం వీడితో నేనే చేయాలి అని చెప్పి లక్ష్మణః నిశితైః శరైః ధనురాయమ్య అగ్నిశిఖోపమాన్ శరాన్ ముమోచ. అగ్నిహోత్రంతో సమానమైనటువంటి నిప్పులు వెదజల్లేటువంటి బాణాలు తీసుకుని లక్ష్మణస్వామి తన ధనుస్సుకి సంధించి వాడి మీదకి విడిచిపెట్టడం మొదలెట్టారు. మొదటి యుద్ధం తానే చెయ్యాలి రాముడి కన్నా, మా మా అన్నయ్య గారికి ఎందుకు శ్రమ అని తాను ముందు యుద్ధం చేయడం మొదలు పెట్టేశారు లక్ష్మణస్వామి. తాన్ ముక్తమాత్రాన్ ఆకాశే లక్ష్మణేన ధనుష్మత బాణాన్ బాణైః మహాతేజాః
రావణ ప్రత్యవారయన్. మహాపరాక్రమవంతుడు, మహాయుద్ధ విశారదుడు రావణాసుడు. తక్కువడేం కాదు. వాడిని అల్లాటప్ప మామూలు ఆ వాడిని తీసి పారేయడానికి వీల్లేదు. మహా యోధ. మొత్తానికి లక్ష్మణుని యొక్క ధనుష్మాన్, ఒక ధనుస్సును ధరించినటువంటి లక్ష్మణుని చేత విడిచిపెట్టబడినటువంటి ఆ బాణాల్ని ఇంకా ఆకాశంలో ఉండగానే మహా తేజస్సుతో ఉన్నటువంటి రావణాసురుడు బాణై ప్రత్యవారయత్, వాటిని ఆపేశాడట. వాటిని దారిలోనే ముక్కలు చేశాడు తన యొక్క ధనుర్విద్యతోటి రావణాసురుడు. ఏకేన బాణేన త్రిభిః త్రీన్ దశభిర్దశ లక్ష్మణస్య ప్రతిచ్ఛేద దర్శయన్ పాణిలాఘవం. బాణానికి ఒక్కొక్కసారి ఒక్క బాణం వేయడమే మనకు తెలిసినటువంటి విద్య. కానీ రామలక్ష్మణులకు తెలిసినటువంటి విద్య అవసరమైతే 3 బాణాలు 10 బాణాలు వేస్తారు. ఒకేసారి 3 బాణాలని సంధించి వేయగలరు ఒకే లక్ష్యం మీద. వీడు ఏకేన బాణేన, లక్ష్మణస్వామి ఒక బాణం వేస్తే దాన్ని ఒక బాణంతో కొడుతున్నాడు. త్రిభిః త్రీన్, 3 బాణాలు వేస్తే 3తో కొడుతున్నాడు. దశభిర్దశ, 10 బాణాలు ఒకేసారి వేస్తే 10 బాణాలు ఒకేసారి వేసి వాడు కూడా వాటిని ఆకాశంలోనే ఆపివేస్తూ ఉన్నాడు. ప్రతిచ్ఛేద లక్ష్మణస్య బాణాన్ ప్రతిచ్ఛేద దర్శయన్ పాణిలాఘవం. తన పాణిలాఘవాన్ని, తన యొక్క యుద్ధ కళా వైశారథ్యాన్ని చూపిస్తూ ఆ బాణాల్ని గాల్లోనే రావణాసురుడు ముక్కలు ముక్కలు చేస్తూ ఉన్నాడు. అభ్యతిక్రమ్య సౌమిత్రిం రావణ సమితింజయ ఆససాదరణే రామం స్థితం శైలమివాపరం. దానికి లక్ష్మణస్వామి వేసిన బాణాలన్నింటినీ కూడా తొలగించుకుంటూ, అడ్డు రాకుండా తనని తగలకుండా చేసుకుంటూ ఆససాదరణే రామం, రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేసాడు. రాముడితో యుద్ధం చేయడానికి సిద్ధంగా వచ్చేసాడు. ఎలా ఉన్నారు రాములు వారు? స్థితం శైలమివాపరం, మహాపర్వతంలాగా నిలబడి స్థిరంగా ఉన్నటువంటి ధీరుడైనటువంటి రామచంద్రమూర్తి ఎదురుగా వచ్చాడు. రావణ సమితింజయ, యుద్ధంలో జయాన్ని పొందడం అలవాటు ఉన్నటువంటి, యుద్ధంలో ఎప్పుడూ జయిస్తూ ఉండేటువంటి రావణాసురుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. స రాఘవం సమాసాద్య క్రోధ సంరక్తలోచన వ్యసృజత్ శరవర్షాణి రావణ రాక్షసేశ్వర. రామచంద్రమూర్తిని సమీపించగానే మిక్కిలి క్రోధంతో ఎర్రనైనటువంటి కన్నులు కలవాడై రాక్షసేశ్వరుడైనటువంటి రావణాసురుడు క్రోధ సంరక్తలోచన, క్రోధం చేత ఎర్రబడినటువంటి కన్నులతోటి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి వ్యసృజత్ శరవర్షాణి, బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. శరధారాతతో రామో రావణస్య ధనుస్త్యుతాః దృష్ట్వైవ ఆపతితాః శీఘ్రం ఫలాన్ జగ్రాహ సత్వరం. రామచంద్రమూర్తి చూశారు, రావణాసురుడి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆ బాణధార వర్షంలాగా తన మీదకి పడుతూ ఉన్నది. వెంటనే తన యొక్క ధనుస్సు బాణాలని తీశాడు. భల్లాన్, ఆ భల్లము తీశాడు రామచంద్రమూర్తి. ఆయన కూడా తన భల్లము తీశారు. భల్లము అనేటువంటిది బాణముల్లో ఒక రకం అనుకోవచ్చు. భల్లము అంటే ఇలా విసిరేటువంటి ఒక శూలంలాంటి ఆయుధం అనే కావచ్చు, లేదా ఒక బాణ విశేషం అయి ఉండవచ్చు. రామచంద్రమూర్తి ఇప్పుడు ధనుసుతో యుద్ధం చేస్తున్నారు కాబట్టి భల్ల బాణములోని కొన్ని బాణాలు ఉంటాయి. భల్లము ఆకారంలో ఉండేటువంటి బాణములు కావచ్చు. మొత్తానికి అటువంటి వాటిని తీశారని. తాన్ శరౌఘాన్ తతో భల్లైః చిచ్ఛేద రాఘవః దీప్యమానాన్ మహాఘోరాన్ కృతాన్ ఆసీ విషానివ. రామచంద్రమూర్తి బాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి మహాఘోరమైనటువంటి కోపించినటువంటి సర్పంలా మీదకి వస్తూ ఉన్నటువంటి ఆ రావణాసుడు పెట్టినటువంటి శరౌఘాన్ బాణాల సముదాయాన్ని తీక్ష్ణమైనటువంటి భల్లైః చిచ్ఛేద, ఆకాశంలో ఉండగానే తునాతునకలు చేశారు తన యొక్క బాణాలతోటి. అంటే వాడు వర్షంలో అన్ని బాణాలు కురిపించిన ఒక్క బాణం కూడా వదిలిపెట్టకుండా ప్రతి బాణాన్ని రామచంద్రమూర్తి తన యొక్క విలువిద్యతోటి అంతం చేశాడు. రాఘవో రావణం తూర్ణం రావణో రాఘవం తదా
అన్యోన్యం వివిధై తీక్ష్ణై శరవర్షై వవర్షతు. అన్యోన్యం ఇద్దరు కూడా మహాబలశాలుడైనటువంటి ఇద్దరు కూడా. రావణాసురుడు రాముడి మీదకి బాణవర్షం కురిపిస్తే రామచంద్రమూర్తి రావణాసురుడి మీదకి బాణవర్షాన్ని కురిపిస్తున్నారు. ఆ రకంగా ఒకరి మీద ఒకరు పరస్పరము వాడి అయినటువంటి బాణాల వర్షాలని కురిపిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ రకమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. అది ఒక పట్టాన్ని మూసేటువంటి యుద్ధం కాదు. కారణం రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివా. రామరావణుల యొక్క యుద్ధం ఎలా ఉంటుందండి? రామరావణుల యుద్ధంలాగే ఉంటుందండి. ఆకాశం ఎలా ఉంటుందండి? ఆకాశంలో ఉంటుందండి. సముద్రం ఎలా ఉంటుందండి? సముద్రంలో ఉంటుంది. అంతకంటే చెప్పడానికి మరొక పోలిక లేదు. ఇలా ఉంటుంది రామరావణుల యుద్ధం అని చెప్పడానికి వీలు లేదు. అటువంటి రామరావణుల యుద్ధం ఇంకా కొంత జరగాల్సి ఉంది. ఈ లోపల విభీషణుడి యుద్ధంలోకి దిగాలి. అతన్ని రక్షించడానికి లక్ష్మణుడు అడ్డుపడాలి. లక్ష్మణ స్వామి మూర్ఛపోవాలి. హనుమ స్వామి మనకి సంజీవిని తేవాలి. మళ్ళీ లక్ష్మణ స్వామి లేవాలి. అప్పుడు రామచంద్రమూర్తి విజృంభించి రావణాసురుని సంహరించినంత పని చేసి వదిలిపెట్టేయాలి. ఆ మన్నాడు అగస్త్యుడు రావాలి. రామచంద్రమూర్తి రావణాసురుని సంహరించాలి. ఇది కథ. ఎవరికి తెలియదు కనుక తెలిసినా ఏమీ తెలియనట్టు రోజు వచ్చి కూర్చొని వింటున్న మీ పెద్దలందరికీ నమస్కారం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.